ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. దేవుని మహాకృపను బట్టి మరొక దినం మనం క్లాస్ నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో మనము మానవుని జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో సో ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదగటానికి దేవుడు చూపినటువంటి కృప చాలా విశిష్టమైనది. సో మనం 5 ఫంక్షనల్ ఏరియాస్ నేర్చుకుంటున్నాం, లేదా 5 ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ గురించి నేర్చుకుంటున్నాం. సో అందులో మనము చాలా విషయాలు నేర్చుకున్నాము. ఏమేమి నేర్చుకున్నామో ఎవరైనా గుర్తు చేయగలుగుతారా? ఏమేమి ఫంక్షన్స్ నేర్చుకున్నామో? హలో అండి. రేషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షన్ నేర్చుకున్నాం. దయచేసి ఎవరైనా చెప్పగలుగుతారా? మనం 3 ఫంక్షన్స్ నేర్చుకున్నాం. ఎవరైనా క్రమంగా చెప్పగలిగిన వాళ్ళు మాట్లాడండి దయచేసి. స్పిరిచువల్ ఏరియాస్, రేషనల్ ఏరియాస్, పొల్యూషనల్ ఏరియాస్. ఓకే, స్పిరిచువల్ ఏరియా ఆఫ్ ఫంక్షనింగ్ నేర్చుకున్నాం, అలాగే వొల్యూషనల్ నేర్చుకున్నాం. నిన్నటి దినం మనం రేషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ నేర్చుకున్నాం. ఓకే. సో నిన్న ఈ మాటతో ముగించుకున్నాం. ఏదోం తోటలో దేవుడు మనకు ఆదాములకు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛకు వినియోగించుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. వారు తప్పిపోయినప్పుడు పరిష్కారం కూడా చూపించాడు అనే విషయాన్ని మనం చూసాం. సో నిర్ణయం తీసుకోవాలంటే ఒక అవకాశం ఉండాలి, అవకాశం లేకపోతే నిర్ణయం తీసుకోలేము అనే విషయాన్ని చూడడం జరిగింది. సో ఈరోజు ఎమోషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ గురించి నేర్చుకుందాం. ఎమోషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్. సో ల్యారిక్ క్రాబ్ థియరీ లేదా జనరల్ థియరీ అంటారు దీన్ని. ఇది సహజంగా అందరూ విశ్వసించేటువంటి విషయం, అందరు సహజంగా నమ్మేటువంటి విషయం, అందరు సహజంగా ఫాలో అయ్యేటువంటి సూత్రం అనుకోవచ్చు మనం. చూడండి, ఒక మనిషికి ఏమంటాడంటే సమస్య, ఒక భక్తికి భావోద్రేకాల సమస్య ఉంది, ఒక వ్యక్తి లోపల భావోద్రేకాల సమస్య ఉంది. ఇప్పుడు ఆ భావోద్రేకాల సమస్య ఎలా తీరుతుంది? అసలు ఆ భావోద్రేకాల సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? ఒక వ్యక్తి ఊరికైనా ఎమోషన్ అయిపోతున్నాడు, ఒక వ్యక్తి ఊరికైనా అయిపోతున్నాడు. సో ఈ సమస్య ఎలా తీరుతుంది? ఆలోచించండి ఒకసారి. అమ్మ సుజాతమ్మ, మీరు రోజు మైక్ సరిగా వాడుకోవట్లేదు, కొంచెం చూడండి, మీ మైక్ వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది మాకు. ఓకే అండి, భావోద్రేకాల సమస్య ఎలా తీరుతుంది? లేదా భావోద్రేకాల సమస్య కారణం ఏమనుకుంటారు చెప్పండి? ఒక వ్యక్తి యొక్క భావోద్రేకాలు మార్చాలంటే ఏం చేయాలి? హలో, తెలియనటువంటి ఆలోచన ఉండాలి. ఇంకోటి ఎవరైనా? హలో అండి, వింటున్నారా? ఫాలో అవుతున్నారా? దయచేసి స్పందించండి. మనము ప్రాక్టికల్గా నేర్చుకుంటున్నాం ఇప్పుడు. మన నోటి నుండి వచ్చేటువంటి భావాలు చక్కగా దైవికమైనవి ఉండాలి, ప్రభు ఎదుకు నడిపించే ఉండాలి, మనకు తగ్గింపు కలిగే ఉండాలి. అదే నేను భావోద్రేకాల సమస్యకు కారణం ఏంటని అడుగుతున్నాను. మీరు ప్రసంగం చేయడానికి ముందుకు వస్తున్నారు. నేను ప్రసంగం చేయమని అడగల. ఒకే ఒక రీజన్ ఉంటుంది, భావోద్రేకాల సమస్య కారణం ఏంటి, దేనివల్ల మన భావోద్రేకాలు సమస్యాత్మకంగా ఉంటాయి. ఆలోచన విభాగం సరిగా లేకపోతే, ఆలోచన సరిగా లేకపోతే భావోద్రేకాలు. ఓకే, ఇంకా ఎవరైనా? మీరు నేర్చుకున్నారు ఆల్రెడీ, నేను చెప్పిన దానికి వెళ్ళి అడిగాను. ఒక క్రమం ఉంటుంది, ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది. అన్న ఎమోషనల్ గా ఒక విషయానికి కనెక్ట్ అవ్వడం వల్ల అనుకుంటున్నా నేను. స్వార్థపూర్తికమైన సుఖభోగాల కొరకు, లేకపోతే స్వార్థం కొరకు త్వరపడి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కాదు.
దురాశతో దురుద్దేశంతో స్వలాభం కొరకు ఏదైనా తీసుకునే ఆలోచనలు బట్టి కష్టాల పాలు కావడం అవకాశం ఉంటుంది. ఓకే. అలా కాదండి. ఇక్కడ చూడండి, ఇక్కడే మీకు స్క్రీన్ మీద ఇచ్చినా కూడా మీరు క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. సమస్య ఏంటో చెప్పాము, ఇటు పరిష్కారం ఏంటో కూడా చెప్పాము. ఏంటిది సమస్య? భావోద్రేకాల సమస్య ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే ప్రవర్తనలో సమస్య ఉందని అర్థం. ప్రవర్తనలో సమస్య ఉందంటే అర్థం ఏంది అని అంటే ఆలోచనలో సమస్య ఉందని అర్థం. సో క్రమం అనేది ఎప్పుడు మనం మిస్ కాకూడదు. ఇప్పుడు ఫిలిప్ డైరెక్ట్ ఆలోచన దగ్గరికి వెళ్ళిపోయాడు, కానీ ఆలోచనకి భావోద్రేకాలకు మధ్యలో ఒకటి ఉంది, బిహేవియర్ అని ఉంది, ప్రవర్తన అనేది ఒకటి ఉంది. అవునా? హలో అండి. ఎస్ అన్న. ఇస్తాను. డైరెక్ట్ ఆలోచించిన భావోద్రేకాలు పుట్టవు. ఆలోచన ఏమవుతుంది, ఇంకా ఇంకా క్రిస్టల్ క్లియర్ చెప్పాలంటే ఇలా చెప్పుకోవచ్చు. ఆలోచన లోపల ఉన్న ఆలోచనలు మాట రూపకంగాను మరియు ప్రవర్తన రూపకంగాను వ్యక్తం అవుతాయి. అవునండి? ఆలోచనలు ఎలా వస్తాయండి బయటికి? మాట రూపకంగా, ప్రవర్తన రూపకంగా కదా, మాట లేకుండా మనం వ్యక్తపరచాలి, లేదా ప్రవర్తన ద్వారానే వ్యక్తపరచాలి మన ఆలోచన. అవునండి? అవునవునవును. సో ఆ తర్వాతనే ఎమోషన్స్ వస్తాయి, ఆ తర్వాతనే భావోద్రేకాలు అనేటివి పుట్టుకొస్తాయి. డైరెక్ట్ భావోద్రేకాలు రావు. ఆలోచన మధ్యలో మనకు మాట ఉంది, ప్రవర్తన ఉంది. మరి పరిష్కారం ఏంది అని అంటే సరైన భావోద్రేకాలు కలిగి ఉండాలి. సరైన భావోద్రేకాలు ఒక మనిషి లోపల రావాలంటే సరైన ప్రవర్తన కలిగి ఉండాలి. సరైన ప్రవర్తనలోకి రావాలి అంటే సరైన ఆలోచన విధానంలోకి వెళ్ళాలి. అవునా? అంటే ఒక వ్యక్తిని మనం మార్చాలి అని అంటే, ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే, ఒక వ్యక్తి జీవితంలో ఒక నూతనమైన మార్పును తీసుకురావాలి అని అంటే డైరెక్ట్ మనము ప్రవర్తనను మార్చలేము, లేదా డైరెక్ట్ భావోద్రేకాలను మార్చలేము. డైరెక్ట్ ప్రవర్తనను మార్చాలి, నువ్వు మారు అని అంటాం. మారడు. ఎందుకు మారతాడు? కదా, మారాలంటే ఏం కావాలా? సరైన ఆలోచన ఉండాలి ఫస్ట్. సరైన ప్రవర్తన, సరైన ఆలోచన. ఫస్ట్ సరైన ఆలోచన తీసుకెళ్ళాలి. ప్రవర్తనను మార్చాలంటే ఆలోచన విధానం మార్చాలి. ఆలోచన విధానం మారకుండా ప్రవర్తన మారదు. ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు మనం నమ్మకాలలో చర్చ్ అంటే బిల్డింగ్ అంటే మనం అక్కడే ఉంటాం, అక్కడే అయిపోతాం. అవునండి? అవును. నిజమే కదా? అవునన్నా, అవును. సో నా ఆలోచన చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, నా ఆలోచన చర్చ్ అంటే మీరు, ప్రజలు. కాబట్టి నా మనస్తత్వం ఎక్కడ ఉంటుంది? ప్రజల మీద ఉంటుంది. ప్రజల మీద ఉంటుంది. నేనేం ప్రయత్నం చేసినా ప్రజల గురించి ఆలోచిస్తాను. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు చర్చ్ అంటే బిల్డింగ్ అనుకున్న ఆలోచన ఎక్కడ ఉంటుంది? ప్రవర్తన ఎలా ఉంటుంది? బిల్డింగ్ చుట్టే నడుస్తుంది. అవునా? అంటే అది అవసరాన్ని మించి ఉంటుంది. అక్కడ మనకు అవసరమే, కానీ అవసరాన్ని మించి వెళ్ళిపోతాం అక్కడ. అవునా? అవునన్నా, అవును. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైనా కావచ్చు, మనము మన నమ్మకాలే మన ప్రవర్తనకు దారితీస్తాయి కదా. మనం నేర్చుకున్నప్పుడు స్పిరిచువల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షన్, ఆలోచన విభాగం. ఆలోచన విభాగం నుంచి నమ్మకం పుట్టింది, నమ్మక విభాగం. నమ్మక విభాగం నుంచి ఏమొచ్చింది? నిర్ణయ విభాగం వచ్చింది. నమ్మకాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటాం. నిర్ణయాల నుంచి ఎక్కడికి వచ్చినాం మనము? యాక్చువల్లీ ఇది ఫిఫ్త్ మనం ఇటు చెప్పుకోవాలి. ప్రవర్తన ఉంటుంది. ప్రవర్తన తర్వాతనే ఎమోషన్స్ అనేది మనము చూస్తూ ఉన్నాం. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు. 4, 5 కొంచెం అటు ఇటుగా మనం మీరు తీసుకున్న ప్రాబ్లం ఉండదు. ఒకటి ఆలోచన, తర్వాత నమ్మకాలు, తర్వాత నిర్ణయాలు, తర్వాత ప్రవర్తన, తర్వాత ఎమోషన్స్. అయితే మనం ఎమోషన్స్ ముందు నేర్చుకుంటున్నాం అంతే. ఓకే, ఇప్పుడు నేను ఏదైనా అంతే. ఇప్పుడు నా భార్య నేను ఎలా నమ్మితే అలా ప్రవర్తిస్తాను నా భార్యతో. అవునా అండి? నిజమేనా? అవునన్నా. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ భార్యను మీరు నాలో సగభాగము, పరలోకంలో నాతో పాటు ఆమె పాలిభాగస్తురాలు, రేపు పరలోకం నాతో పంచుకుంటది అనుకున్నప్పుడు నువ్వు ప్రేమగా చూసుకుంటావు, మర్యాదగా చూసుకుంటావు. అవునా? జ్ఞానం చొప్పున కాపురం చేస్తావు. అవునా? నిజమా కదా? అవునన్నా, అవును. నీ ఆలోచనలో భార్య అంటే కేవలము వంటింటి కుందేలు అనుకుంటే ఏం చేస్తావు నువ్వు? హలో, అట్లనే ప్రవర్తిస్తాం. అట్లే ప్రవర్తిస్తాను. నేను చెప్పినట్టు వినాలి, నేను చిటికేస్తే కదలాలి. అవునా? నా మాట వినాలి, అంతే. ఇక నేనేం చెప్తా చేయాలి, నా ఇష్టారాజ్యం కొడితే పడాలి, తిడితే పడాలి అన్నట్టు ఉంటుంది. నిజమా కదా? చెప్పండి. ఇప్పుడు మనలో కొంతమంది అలా ఇప్పుడు భార్యను అలాగే చూడాలని
ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఏమైంది? ఒక నమ్మకాన్ని దారితీసింది. నమ్మకం ఏం చేసింది? ఒక నిర్ణయాన్ని దారితీసింది. అవునా కదా చెప్పండి? అన్న అవునన్నా. ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్పాను. ఒక అబ్బాయి చూసి పెళ్లి చేసుకున్న భార్య అంటే ఏంటిదంటే ఇంతే, ఇక్కడే ఉండాలి, ఇలాగే ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆలోచన ఎలా ఉంది? రాంగ్ ఉంది. ఆలోచన రాంగ్ ఉండడం వల్ల ఏమైంది? నమ్మకం మారిపోయింది. నమ్మకం రాంగ్ ఉండడం వల్ల ఏమైంది? నిర్ణయాలు తప్పు తీసుకుంటున్నాడు. అవునా? నిర్ణయాలు తప్పు తీసుకోవడం వల్ల ఏమైంది? ప్రవర్తన కూడా తప్పుగానే ప్రవర్తిస్తున్నాడు. తప్పుగా ప్రవర్తన చేయడం వల్ల ఏమవుతుంది? భావోద్రేకాలు కూడా తప్పుగానే వ్యక్తం అవుతాయి. అవునా కదా చెప్పండి? అవునన్నా. ఇప్పుడు ఈ లైన్ మీకు అర్థమవుతుందా లేదని చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే అన్ని ఇదే, ప్రతిదానికి ఇదే. ఇక్కడ నుంచి ఈ లైన్ క్లియర్గా అర్థం కావాలా? సరే, ఇప్పుడు నీ ఆలోచనలు ఏంటి? కొంతమంది ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇది టాపిక్ కాదు, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఒక స్త్రీ పాస్టర్గా ఉండొచ్చా ఉండకూడదా? కొందరు ఉండొచ్చు అని ఆలోచిస్తున్నారు, కొంతమంది ఉండకూడదని ఆలోచిస్తున్నారు. అవునా? ఒకే బైబిల్ చదువుతున్నారు అందరూ. మరి స్త్రీలు పాస్టర్లు అవ్వచ్చా అవ్వకూడదా? పాస్టర్గా సంఘ పరిచర్య చేయొచ్చా చేయకూడదా? అంటే కొంతమంది చేయొచ్చని ఆలోచిస్తున్నారు, కొంతమంది చేయకూడదని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చేయొచ్చు అని ఆలోచించేవాడు నమ్మకం ఏంటిది? స్త్రీ పాస్టర్గా కొనసాగించు అని నమ్ముతాడు. అవునా? చేయకూడదు అనుకునేవాడు ఏమంటాడు? అస్సలు స్త్రీ పాస్టర్గా ఉండకూడదని నమ్ముతాడు. ఇప్పుడు నమ్మిన దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాడు. అవునా? ఒకవేళ అతను అవునన్నా అవును. ఇప్పుడు స్త్రీ పాస్టర్గా చేయకూడదని నమ్మిన వాడు ఏం చేస్తాడు? నిర్ణయం కూడా అలా తీసుకుంటాడు. అంటే పాస్టర్ అమ్మకు ఎలాంటి సంఘంలో బోధించే బాధ్యతలు కానీ ఇతర బాధ్యతలు అప్పగించాడు. నమ్మేవాడు ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. నిర్ణయం ఎలా తీసుకుంటాడు? నేను లేకపోయినా ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోతానంటాడు. అవునా? అవునన్నా అవును. దాన్ని బట్టే ప్రవర్తిస్తారు. దాని తర్వాతనే దానివల్లనే భావోద్రేకాలు అనేటివి అటు ఇటుగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఇవన్నిటి కారణం ఏంటి? ఆలోచన. అవునా అండి? అవునండి. ఆలోచన అవును. బట్టే నమ్మారు. నమ్మిన దాన్ని బట్టే నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న బట్టే ప్రవర్తిస్తున్నారు కదా? ప్రవర్తించిన దాన్ని బట్టే ఎమోషన్స్ అనేటివి కనబడతాయి, రిఫ్లెక్ట్ అవుతాయి. ఎమోషన్స్ అనేవి బయటకు వస్తాయి. అర్థమవుతుందా లేదండి? ఇప్పుడు మన దాంట్లోనే మన ఒక్క బైబిల్ చదువుకొని ఈ నమ్మకాల కారణం ఏంటి మరి? ఆలోచన. అవునా? సో అది వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి నీ పర్సనల్ లైఫ్, రెండోది నీ ఫ్యామిలీ లైఫ్, మూడోది చర్చ్ సంఘము, నాలుగోది సమాజం. అవునా? అవునన్నా. ఇప్పుడు మళ్ళా లేదండి, ఇలా గుర్తుపెట్టుకో. నీ స్వవిషయంలో, నీ సొంత కుటుంబంలో, సంఘంలో, సమాజంలో 4 సార్లు గుర్తుపెట్టుకో. నీ సొంత విషయంలో, నీ స్వవిషయంలో. అంటే నీ స్వవిషయంలో భావోద్రేకాల సమస్య ఉందంటే కారణం ఏంటి? నీ ప్రవర్తన కారణం. నీ ప్రవర్తన కారణం ఏంటి? నీ నిర్ణయాల కారణం. నిర్ణయాల కారణం ఏంటి? నమ్మకాల కారణం. నమ్మకాల కారణం ఏంటి అంటే ఆలోచన. ఆలోచన ఎందుకు మారట్లేదు అని అంటే నీ స్పిరిచువల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్లో ఎక్కడో ప్రాబ్లం ఉంది. వాక్యానుసారంగా నువ్వు ఆలోచించట్లేదు, లేఖనానుసారంగా ఆలోచించట్లేదు అంటే ఎక్కడ ప్రాబ్లం ఉన్నట్టు? ఇప్పుడు హలో, ఆలోచనలు. అదే అడుగుతున్నాను. ఆలోచనలోనే ప్రాబ్లం ఉంది అంటే దానికి ముందు ఏంటిది? ఇంకా దానికి ప్రవర్తన. స్పిరిచువల్ జీవితంలో సమస్య ఉందా? ప్రవర్తన కిందిదండి, ఆలోచన పైనేముంటది. ప్రవర్తన ఆలోచన కంటే ఎక్కడో ఉంది. అది ఆలోచన తర్వాత నమ్మకాలు ఉన్నాయి, నమ్మకాల తర్వాత నిర్ణయాలు ఉన్నాయి, నిర్ణయాల తర్వాత ప్రవర్తన ఉంది. డైరెక్ట్ ప్రవర్తనకి ఎట్లా వస్తుంది? ఆలోచన పైనేముంది ఇంకా. మళ్ళీ ఎవరు భావోద్రేకాలు అంటే? భావోద్రేకాలు కిందివి, లాస్ట్కి అవి, అన్నిటికంటే లాస్ట్ భావోద్రేకాలు. స్పిరిచువల్ ఏరియాలో సమస్య ఉంటే ఇప్పుడు సమాజంలో సామాన్య ప్రజలు అంటే అన్నిలు దేవుని ఎరగని వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు అక్కడే ఉంటారు. అంటే వాళ్ళ ఆలోచనే టాపు. అవునా? అవునా కదా? అవునన్నా. ఈ ఆలోచన మీద ప్రభావితం చేసేది ఏంటిది? వారి యొక్క ఏమంటారు, వారు ఫాలో అయ్యేటువంటి విషయాలు అయి ఉండొచ్చు, వారు ఫాలో అయ్యే విషయాలు అయి ఉండొచ్చు. కానీ మనకు అలా కాదు. మనకు ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసే అన్నిటికంటే హై స్టాండర్డ్ విషయాలు ఉన్నాయి మనకు. ఏంటి అవి? స్పిరిచువాలిటీ కదా, లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు. అవునండి? అవునన్నా. ఇప్పుడు 2 కొరింథీ 15లో పౌలు ఎంత క్రిస్టల్ గారు చెప్పాడండి? దేవుని జ్ఞానాన్ని అడ్డగించు ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు లోబరచవాలని చూస్తున్నాను. అంటే ఈవెన్ ఆలోచనలను కూడా కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనము? హలో, క్రీస్తు దగ్గర క్రీస్తు దగ్గరికి రావాలి. అంటే మనకు ఆలోచన పైన ఒక వ్యక్తి ఉన్నాడా లేడా అండి?
ఉన్నాడన్న ఆలోచనకర్త. ఆలోచనకర్త ఉన్నాడు. ఆలోచన మించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆలోచన పుట్టించే వ్యక్తి ఉన్నాడు. ఆలోచన ప్రభావితం చేసే వ్యక్తి ఉన్నాడు. ఈ ఆలోచనలు ప్రభావితం కావాలి అంటే మనం ఎవరిని నమ్ముతున్నాం, ఎవరిని వెంబడిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నిజమా కదా? ఎస్ అన్న, అవును. నిజమే. నీ ఆలోచనలు ఎవరు ప్రభావితం చేస్తున్నారు? ఒక డినామినేషన్ ప్రభావితం చేయొచ్చు, ఒక వ్యక్తి ప్రభావితం చేయొచ్చు, లేఖనాలు ప్రభావితం చేయొచ్చు, నువ్వు నమ్మినటువంటి మీ ఇంట్లో వ్యక్తులు, మీ అమ్మనో మీ నాన్న యొక్క ప్రభావమో, లేకపోతే నీ భార్య యొక్క ప్రభావమో, నీ స్నేహితుల యొక్క ప్రభావమో, లేకపోతే నువ్వు వెంబడిస్తున్నటువంటి ఒక పాస్టర్ యొక్క ప్రభావము కదా, ఎవరిదైనా ఉండొచ్చు. ఆలోచన మీద ప్రభావం ఉంటుందా? ఉంటుందన్న. ఖచ్చితంగా ఉంటుందన్న, ఉంటుందన్న. దాన్ని బట్టే నీ ఆలోచన మెరుగుపరచబడుతుంది. దాన్ని బట్టి నీ ఆలోచన తక్కువ ఉండొచ్చు. అవునా? నీ ఆలోచన స్ట్రాంగ్గా ఉండొచ్చు, వీక్గా ఉండొచ్చు. దేన్ని బట్టి ఉంటుంది? నువ్వు ఎవరి చేత ప్రభావితం అవుతున్నావు ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. కానీ బైబిల్ ఏమని చెప్తుంది? ఎవరి చేత మనం ప్రభావితం కావాలా? యేసుక్రీస్తు చేత. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు చేత మాత్రమే ప్రభావితం కావాలి. ఆయన మాటల చేత మాత్రమే ప్రభావితం కావాలి. ఆయన ఇచ్చిన లేఖనాల చేత మాత్రమే ప్రభావితం కావాలి. అవునా కాదా? హలో అండి. అవునన్నా. అవునన్న, అవునన్న. అవునవును. ఇక అవి తప్పించి దేని చేత ప్రభావితమైనా మన సమస్యల పరిష్కారం దొరకదని అర్థం. అవునా? సో కాబట్టి ఎక్కడ ఆలోచిస్తున్నాం? ఏ ప్రవర్తన వల్ల భావోద్రేకాలు వచ్చాయి? అసలు ఈ భావోద్రేకాల కన్నా కారణం ఏంటి? ఏ ప్రవర్తన ప్రభావితం చేసింది భావోద్రేకాలని అనేది ఆలోచన చేయాలి, వెనక్కి వెళ్ళాలి. సో ఏ ప్రవర్తన వలన భావోద్రేకాలు వచ్చాయి, అలాగే ఏ ఆలోచన వలన ఈ ప్రవర్తన, వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు, వీడి లోపల ఏం ఆలోచన ఉంది, అలా ఆలోచించాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు సమాజంలో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలాగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తారు. అవునా? దాని అర్థం ఏంటిదంటే కారణం ఏంటి? డైరెక్ట్ అలా వచ్చిందా ప్రవర్తన? హలో? కాదన్న. ఆలోచనలో ప్రభావితం వచ్చిందానికి. అవునా? తనను తాను స్త్రీగా ఊహించుకుంటున్నాడు. అవునా? తనలా తాను స్త్రీలాగా మాట్లాడాలి, స్త్రీలాగా బిహేవ్ చేయాలని ఆలోచించుకుంటున్నాడు కాబట్టి అలా తయారవుతున్నాడు. అవునా? అవునన్న, అవును. ఇప్పుడు ఏం చేయాలా? ఏ ఆలోచన వల్ల తను అలా తయారయ్యాడో, ఏ ఆలోచనలో ఒక వ్యక్తి అలా మారుతున్నాడో ఆ ఆలోచనను మార్చడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఏ ఆలోచన బట్టి పరిచర్య ఇలా చేస్తున్నావు? ఏ ఆలోచన బట్టి నువ్వు దేవునికి ఇలా దూరం అయ్యావు? ఏ ఆలోచన బట్టి నువ్వు దేవుని క్రీస్తును సరిగా వెంబడించలేకపోతున్నావు? ఏ ఆలోచన వల్ల నువ్వు క్రీస్తు యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావు? అంటే ఆ ఆలోచనను మార్చనంత వరకు, ఆలోచనలో మార్పు తీసుకురానంత వరకు మనిషి మారలేడు. కాబట్టి కౌన్సిలింగ్లో అత్యంత ప్రధానమైనటువంటి క్రమం ఇది. అది బిబ్లికల్ కౌన్సిలింగ్లోనైనా సెక్యులర్ కౌన్సిలింగ్ అయినా క్రమం ఒకటే ఉంటుంది. అయితే మనకు అడ్వాంటేజ్ చాలా ఉంటాయి. క్రైస్తవులకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ప్రపంచంలో ఏ మానవుని కూడా ఉండదు. అందుకే ఆలోచన మారితేనే ప్రవర్తన మారుతుంది. ప్రవర్తన మారితేనే భావోద్రేకాలు మారుతాయి. అందుకే అంటున్నాం, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. మనము ఏ పని చేసినా కూడా ఆలోచించాం కదండి, వివేచించాం, విచారించాం. తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో మనం యెహోవాదేవుడు చాలాసార్లు అంటాడు, తన ప్రజలు, ఈ ప్రజలు నా జనులు కేవలం పశుప్రాయులు అంటాడు. పశుప్రాయులు అని ఎందుకు అన్నాడండి? హలో? హలో అండి. ఆలోచించినందువల్ల పశుప్రాయులని ఎందుకన్నాడు? పశుప్రాయులని ఎందుకన్నాడు? ఆలోచించకపోవడం వల్ల. అవునా? అవునన్న. ఏమన్నాడు? ఇంకా దానికి ఒక మాట యాడ్ చేశాడు. ఏంటిది? నా జనులు నా యొద్ద విచారణ చేయరంట. ఏదైనా మంచి చెడు వచ్చినప్పుడు ఏం చేయరంట? ఏం చేయరంట అండి? విచారణ చేయరంట. ఏది చేయాలా, ఏది చేయకూడదు అంటే పశువులకు విచారణ చేయ కదా. పశువులు ఏమైనా చేసేటప్పుడు విచారణ చేస్తాయండి? చేయమన్నా. హలో? సో పశువులకు విచారణ ఉండదు. పశువులు విచారించవు. మనుషులు కూడా విచారించట్లేదంటే అర్థం ఏంటిదండి? నేను చెప్పట్లేదు, దేవుడు అన్న మాటనే గుర్తు చేయండి. మనుషులు కూడా పశువుల్లో ప్రవర్తి అంటే ఇది చెయ్యాలా, చేయకూడదా, వద్దా, దేవుడి చిత్తమా కాదా అని తెలుసుకోకుండా మనం ఏది పడితే అది చేస్తున్నాం అని అంటే దాని అర్థం ఏంటి? పశుప్రాయులు అని అర్థం. నేనైతే అనలేదండి, నాకు తెలియదు. బైబిలే అంటుందన్న.
సో పశుప్రాయులు కదా, విచక్షణ లేకపోవడము, విచారం చేయకపోవడము, వివేకం లేకపోవడం, ఇవన్నీ ఏంటిది అంటే పశువులకు సంబంధించిన లక్షణాలు, మానవులకు సంబంధించిన లక్షణాలు కాదు. అందులో ఇంకా భక్తులకు సంబంధించిన లక్షణాలు అసలే కాదు. భక్తులను ఎవరి దగ్గర విచారం చేయాలండి? దేవుని యొద్ద. దేవుని వద్ద విచారం చేయాలి. ప్రభా ఇది చెయ్యాలా వద్దా, రైటా రాంగా, వెళ్ళాలా వద్దా? సో విచారణ చేయాలి. విచారణ చేయకపోతే అర్థం ఉండదు. అందుకే కదా ఇక్కడ ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చినాయి, పరిచర్య ఇంత భయంకరంగా ఎందుకు తయారైందంటే ఎవరికి నచ్చిన పరిచర్య వాళ్ళు చేస్తారు. దేవుని వద్ద విచారణ చేసిన పరిచర్యలేనండి ఇవన్నీ? వాక్యానుసారంగా పరిశీలించుకున్న పరిచర్యలేనా మన కళ్ళ ముందు జరుగుతున్నవి? లేదన్నా. లేదన్నా. మన కళ్ళ ముందు చూస్తున్నటువంటి పరిచర్యలన్నీ వాక్యానుసారంగా విచారించినవేనా, వాక్యానుసారంగా పరిశీలించుకున్నవేనా? కాదన్నా. అంటే ఏదైనా చేసే ముందు ఏం చేస్తున్నాం మనము? మన ఆలోచన బట్టి వెళ్తున్నాం. మన ఆలోచన బట్టి వెళ్తున్నాం. దేవుని వాక్యం ఎవరికి ఇంపార్టెంట్ కాదు కదా. ఎవరికి దేవుని ఆలోచన ఇంపార్టెంట్ కాదు. అందుకే కదా మన ఆలోచన, మన ప్రవర్తననే, మన భావోద్రేకాలు అన్నీ మనయే, దేవుని ఏం లేవు. చూద్దాం. ఆల్బర్ట్ ఎలిస్ థియరీ లేదా రేషనల్ ఎమోటివ్ థెరపీ అంటారు. ఆర్ఏటి అంటాం. రేషనల్ ఎమోటివ్ థెరపీ అంటారు. అంటే ఈ సూత్రము చాలా ప్రధానమైన సూత్రంగా ఆర్ఏటి. ఇప్పుడు ఈయనేమంటాడు అని అంటే, ఒక సమస్య వచ్చింది, సమస్య కారణం ఏంటంటాడు? తప్పుడు ఆలోచన అంటాడు. తప్పుడు ఆలోచన కారణం ఏంటిది అంటాడు? నెగిటివ్ ఎమోషన్ ఏర్పడుతుంది. సమస్య ఉంది, సమస్య వలన తప్పుడు ఆలోచన చేస్తున్నాడు. తప్పుడు ఆలోచన వల్ల ఏమొస్తుందంటే నెగటివ్ ఎమోషన్ వస్తుంది. అంటే వ్యతిరేకమైనటువంటి భావోద్రేకాలు ఏర్పడుతున్నాయి, లేదా అనారోగ్యకరమైనటువంటి భావోద్రేకాలను కలిగి ఉంటున్నారు మానవులు అని చెప్తున్నాడు. సో అనారోగ్యకరమైనటువంటి భావోద్రేకాలు ఎందుకు వచ్చినాయి అంటే తప్పుడు ఆలోచన వల్ల. తప్పుడు ఆలోచన కారణం ఏంటి అంటే వారికి ఉన్నటువంటి ప్రభావం, లేకపోతే సమస్య ఎక్కడి నుంచి అయితే వచ్చిందో దానివల్ల వస్తుందంటాడు. మరి సమస్య పరిష్కారం ఏంటిది? ఒక సమస్య ఉందంటే పరిష్కారం ఏంటంటే సరైనగా ఆలోచన చేస్తే పాజిటివ్ ఎమోషన్ వస్తుంది, అంటే ఆరోగ్యకరమైనటువంటి భావోద్రేకాలను ప్రదర్శించగలుగుతాం అని అంటాడు. సో ఇది ఈయన థియరీ. అయితే ఈయన మధ్యలో ప్రవర్తనను మెన్షన్ చేయలేదు. ఇది అంతే. అంటే డైరెక్ట్ ఆయన ఆలోచన నుంచి డైరెక్ట్ ఎమోషన్స్ దగ్గరికి వచ్చాడు. సో ఏది ఏమైనా మన ఆలోచనను ప్రభావితం చేసేది ఏముందనేది ఆలోచించాలి. అప్పుడే మన నమ్మకాలను సరి చేసుకోగలుగుతాం. నమ్మకాలు సరి చేసుకోగలుగుతాయి. అంటే ప్రభావితం చేసేది ఏంటిది అనేది మనం కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తే మన ఆలోచనలు ప్రభావితం అవుతాయి. ఆలోచనలను ప్రభావితం అయితే మన నమ్మకాలు మారుతాయి. నమ్మకాలు మారితే నిర్ణయాలు మారుతాయి. నిర్ణయాలు మారితే ప్రవర్తన మారుతుంది. ప్రవర్తన మారితేనే భావోద్రేకాలు మారుతాయి. సో నేను ఫిజికల్ ఎందుకు ఇటు చివరికి పెట్టానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఫిజికల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్, మనం ఎందుకు ఫిజికల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షన్ లాస్ట్కి చూస్తున్నాము అనేది మనం ఇక్కడ ప్రయత్నం చేద్దాం. చూడండి, వంశపారంపర్యంగా వచ్చే కొంతమందికి సమస్యలు ఉంటాయి. కొంతమందికి ఫిజికల్గా ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఫిజికల్గా అలా ప్రవర్తిస్తున్నారు అనేదాన్ని అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది. రెండోది వారికి ఉండే శారీరక సమస్యల వలన. మూడోది మానసిక సమస్యల కారణం ఏంటి అంటే కుటుంబ సభ్యుల నుంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకైనా కొంచెం మెంటల్గా డిసబుల్డ్గా కనిపిస్తున్నాడు. కొంతమంది అలా ఉంటారు, కొన్ని క్యాచ్ చేయరు తొందరగా. చూడపోయినప్పుడు వాళ్ళ అమ్మా నాన్నని గమనించినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కూడా ఆ ప్రాబ్లం ఉండడం గమనించాను. అలాంటి వాళ్ళు చాలామంది తెలుసు. అంటే ఈయన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే వాళ్ళ అమ్మా నాన్నకు కూడా ఒక పాయింట్ వచ్చినప్పుడు, ఒక దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళది మైండ్ సరిగా ప్రాపర్గా పనిచేయదు వాసన చెప్పాలి అంటే. సో లైంగికపరమైన సమస్యలు ఎదుర్కొన్నారా? చిన్నప్పుడు ఏమైనా లైంగికపరమైన సమస్యలు ఫేస్ చేశారా? తెలియదు. కొంతమంది ఇప్పుడు చైల్డ్ అబ్యూస్ గురవుతారండి. మీరు గమనించారో లేదో, కొంతమంది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, ఆడపిల్లలు కావచ్చు, చిన్న ఏజ్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల వారితోనో లేకపోతే ఇంట్లో వారితోనో బాబాయ్ వాళ్ళతోనో మామయ్య లాంటి వారితోనో లైంగికంగా అబ్యూజ్ గురైనప్పుడు, లైంగికంగా వాళ్ళు వేధించబడినప్పుడు, లేకపోతే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని ఎవరన్నా మిస్బిహేవ్ చేస్తూ తాకినప్పుడు, లేకపోతే అలాంటి పరిస్థితులు ఒకవేళ అమ్మాయిలు ఎదుర్కొన్నారనుకోండి, వాళ్ళ మనసుల్లో అది మానసికంగా ఒక భయంకరమైనటువంటి సమస్య కూర్చుంటుంది. నేను అలాంటి వారిని ఎదుర్కొన్నాను. నా భార్య మేము కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు అలా కొంతమందిని ఎదుర్కొన్నాం. అలాంటి వాళ్ళు ఏంటి అంటే మనం ప్రేమతో దగ్గర తీసుకొని మంచి టచ్ ఇచ్చినా కూడా తీసుకోలేదు. తెలుసా మీకు?
హలో అవునన్నా అవునన్నా అంటే చిన్నప్పుడు బ్యాడ్ టచ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు పెరిగిన తర్వాత అన్న లాంటి వాళ్ళు, తండ్రి లాంటి వాళ్ళు, లేకపోతే కొంతమంది మంచి ప్రేమతో దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు అస్సలు టచ్ చేయనివ్వరు. తెలుసా మీకు? మనం టచ్ చేయనే కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది అపార్థం చేసుకుంటారు. అబ్బా భయంకరంగా ఉన్నది ముట్టుగా, మేము ప్రేమతో దగ్గర తీసుకున్నాం, ఏమో చేసినట్టు ఇలా ప్రవర్తిస్తుంది ఏంది అని అనుకుంటారు. కానీ వారి వెనకాల ఉన్నటువంటి దాని వెనకాల ఉన్నటువంటి మానసిక సంఘర్షణ, సమస్య, వాళ్ళు మెంటల్గా ఎంత నరకం అనుభవించారో మీరు అర్థం చేసుకోవడం అంత సులువైన విషయం ఏం కాదు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరినీ ఒకే కోణంలో చూడకండి. అందరూ ఒకే రకంగా ప్రవర్తించాలనుకోకండి. అందరూ ఒకే రకంగా మనతో ఉండాలనుకోకండి. వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అంటే ఒక బలమైన కారణం ఉంటుంది. మేము అవి ఫైండ్ అవుట్ చేస్తాం. అనంటే ఓకే, ఓకే, ఓకే అంటే నేను అలా ఒకరు ప్రవర్తించినప్పుడు మేము అడిగాం కూర్చొని నాన్న చిన్నప్పుడు ఏమన్నా అయిందారా నీ లైఫ్లో అనగానే అప్పుడు ఓపెన్ అయిపోయి ఏడుస్తా ఉంది. అప్పుడు దగ్గర వచ్చి కూర్చుంది. అంటే వాళ్ళని ఎలా కన్సోల్ చేయాలి, ఎలా వాళ్ళని మన మన యొక్క మంచిగా నార్మల్ చేయాలి అని అంటే ఫస్ట్ వారికి ఏదో అయింది అక్కడ. అంటే అలా పెయిన్ అర్థం చేసుకోవడము సులువైన విషయం ఏం కాదండి. మనం మంచిగా ప్రయత్నం చేయాలి వాళ్ళకి ఏమైంది అనేది. ఆడపిల్లలు కూడా ఈవెన్ ఇప్పుడు ఈ కాలంలో మగపిల్లలు కూడా అబ్యూజ్ గురవుతున్న వాళ్ళు ఉన్నారు. చైల్డ్ అబ్యూజ్ గురవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుసా, కొంతమంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళకి అంత సుముఖంగా చూపించారు, ఇష్టపడరు పెళ్ళి అంటే. ఎప్పుడైనా గమనించారా మీ ఫ్యామిలీలలో పెళ్ళికి ఇష్టపడిన వాళ్ళని? తల్లిదండ్రులకి ఇవేం పట్టవు. నిజమా కాదా చెప్పండి? హలో, నిజమే అన్న. నిజమే అన్న అవునన్నా. తల్లిదండ్రులకు కానీ చుట్టుపక్కల బంధువులకు కానీ ఏం పట్టవు. ఏమంటారు తెలుసా? పెళ్లి చేయండి వాళ్ళే సెట్ అవుతారంటారు. అవునా? మీరు చూడండి, వాళ్ళు అప్పటిదాకా కొంచెం నార్మల్గా ఉన్న వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత ఇంకా అబ్నార్మల్ అవుతారు. అవునా? గమనించారు ఎప్పుడైనా? అవునన్నా. గమనిస్తా ఉన్నా. వీళ్ళకి తెలియదు. అరే సమస్య ఒక దగ్గర ఉన్నప్పుడు సమస్యకు పరిష్కారం ఇవ్వకుండా పెళ్లి చేస్తే పెళ్లి పరిష్కారం ఎలా అవుతుంది? పెళ్లి ఇంకా వాళ్ళ జీవితంలో ఒక చేదు అనుభవానికి తీసుకొస్తుంది. అవునా? అందుకే చూడండి, అలాంటి వాళ్ళు ఏమవుతారంటే ఒక 2-3 సంవత్సరాలు, 2-3 నెలలు, 4 రోజులకే, వారం రోజులకే కాపురం చేయకుండా ఇంటికి వచ్చేస్తారు. వస్తారా? వస్తారన్న. అంతే అన్న. మనకి ఇవన్నీ ఏం పట్టవండి. పెళ్లి చేయాలి అంతే. అవునా? పెళ్లి చేస్తే అన్ని సెటిల్ అయిపోతాయి. మగవానికైనా ఆడవాళ్ళకైనా సమస్యలు ఉన్నాయంటే పెళ్లి చేయాలి. ఏమంటారు బండ గుర్తులాగా, ఏమంటారు ఏదన్నా నాటు వైద్యం లాగా ఇది చేసేస్తే అయిపోతుంది. అక్కడ అన్ని సెటిల్ కావు అట్లా. అన్ని ఫ్యామిలీస్, అన్ని ప్రాబ్లమ్స్ అందరి విషయంలో ఒకటే రకంగా జరగదు. నిజమే, కొంతమంది మీలో అది జరగవచ్చు, పాసిబిలిటీ ఉంది. కానీ అందరి విషయంలో అలా జరగదు. కొద్దిమంది జీవితంలో అది జరుగుతుంది. అలాంటి అద్భుతం జరగవచ్చు. ఒకవేళ భర్త మంచోడైతే, కుటుంబం మంచిదైతే, అత్తమ్మ వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు అయితే అక్కడ కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. అవునండి? హలో, అవునన్నా. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత భర్త మృగం లాంటి వాడు అయింది అనుకోండి, ఇంకా నరకం అవుతుంది కానీ మంచి ఎందుకు అవుతుంది అక్కడ? అవునా? సో అవునన్న. అవునన్నా సో నేను ఒక అన్నగా, మీ సహోదరునిగా కొన్ని విషయాలు ఓపెన్గా నేను మాట్లాడతాను. మీరు అందరు ఇక్కడ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళే ఉన్నారు అనుకుంటున్నాను గ్రూప్లో. ఇలా మాట్లాడడం వల్ల మీకు ఏం ప్రాబ్లం లేదు కదండి? హలో, నేను ఓపెన్గా, ఎందుకంటే ఫిజికల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ వచ్చింది కాబట్టి కొన్ని ఓపెన్గా మాట్లాడాల్సి వస్తుంది. లేదన్నా. తెలుసుకోవాలి. చాలా తెలుసుకోగలుగుతున్నాం. ఒక చెల్లి ఏమని తెలుసా, నాకు ఫోన్ చేసి ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చినప్పుడు, అన్న వాడు మృగం అన్నది. ఓపెన్గా చెప్పేసి మృగం అంటే అన్నవాడు నా పీరియడ్స్ టైంలో కూడా వదలడు అన్న వాడు. అంటే వాడి తిండి నిద్ర అది తప్పించి ఇంకేం అవసరం లేదన్నాను. అంటే కొంతమంది పురుషులు అలా బిహేవ్ చేస్తారు. నిజంగా అంటే అది మూర్ఖత్వం అండి. అది ఏమనుకుంటారు, అది కొంతమంది పురుషులకు ఆ పిచ్చి స్వభావం ఉంటుంది. మృగాల్లాగానే బిహేవ్ చేస్తారు. ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు ఇవన్నీ ఉండవు. ఆకలేసినప్పుడు అన్నం ఎట్లా కావాలో అది కావాలనుకున్నప్పుడు అలా కావాలి అంతే. అవునా? మాస్టర్లు కూడా ఉన్నారండి, ఏం తీసుకోలేదు. నాకు చాలా మంది తెలుసు అలాంటి వాళ్ళు. నిజమేనా? నిజమే అన్న. మాట్లాడరేంటండి? నిజమే. ఇంకా ఎవ్వరి అవసరం లేదు. అందుకే మరి ఎందుకు అలా ఉంటున్నారు పాపం వాళ్ళు. బయటికి మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు చేస్తాడు, బయటికి రాగానే ఇప్పుడు కుటుంబ సభ్యులు అవి నవ్వుతూ ఉండాలండి. ఇంటికి ఎవరైనా రాగానే నవ్వుతూ పలకరించగలుగుతారా? నిజంగా చెప్పండి.
కొన్ని సమస్యలు ఎలా ఉంటాయి, కొన్ని కుటుంబ సమస్యలు ఎలా ఉంటాయి అంటే బయటికి వెళ్ళి రాగానే చూసినా అబ్బా ఆ బ్రదర్ మంచిగానే ఉంటాడు కానీ ఆమె చూసినావా ఎప్పుడు చూసినా మూడ్ ఆఫ్లో ఉంటుందంట. కానీ ఎప్పుడన్నా ఆలోచిస్తారండి ఆమె ఎందుకు మూడ్ ఆఫ్గా ఉంటుంది అనేది? హలో, మనమైనా ఆలోచించగలిగిన శక్తి ఉందా మనకు? లేదన్న. నిజం చెప్పండి. ఇప్పుడు మనం విజిటింగ్కి వెళ్ళామండి, ఆ ఇంట్లో ఆ భార్య కొంచెం డల్గా ఉంది, మూడ్ ఆఫ్గానే కనిపిస్తుంది. మనం 4 సార్లు వెళ్ళినప్పుడు 4 సార్లు డల్గానే ఉంది, మనం పలకరించినా కూడా సరిగా పలకలేదు అనుకోండి, దాని అర్థం ఏంటి? ఆమె సమస్య ఉందని. దానికి అర్థం ఏంటిదంటే సమస్య ఉందని కాదు, మన దృష్టిలో ఏంటిది ఆమె మంచిది కాదు, ఆ బ్రదర్ అంతా కలుపుగోలుగా మాట్లాడినంతగా ఆమె మాట్లాడదు అంటారు. అవునా? అవునండి, అవును. మన దృష్టిలో మన దృష్టిలో వాళ్ళు తప్పుడు మనుషులు. అవునా? సరిగా లేరు. ఏమంటారు? అవునండి, అంతే అనుకుంటాం. అంత ఉందే భర్తతో గొడవ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేం తిట్టిండో, ఏం అడిగిండో, ఏ విషయంలో ఏమైందో మనకు తెలియదు కదా, రాత్రి ఏమైందో తెలియదు. అవునా? చూడండి, ఇక్కడ రకరకాల సమస్యలు ఉంటాయి. చిన్నప్పటి నుండి అనేక మంది అనేక రకమైన సమస్యలు ఎదుర్కొని ఉన్న వాళ్ళు ఉంటారు. ఏంటి ఎదుర్కొంటున్నారు ఫిజికల్గా? వంశపారంగా వచ్చే సమస్యలు ఉండొచ్చు. కొంతమంది థైరాయిడ్ ఉంటుంది, రకరకాల సమస్యలు ఉంటాయి, తొందరగా డ్రౌజినెస్ ఉంటుంది, అలా డిజినెస్ ఉంటుంది, అంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండరు. చూసినా పెళ్ళయింది కూడా యాక్టివ్గా పని చేయట్లేదు అని అంటే, సో ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. లైంగికపరమైన సమస్యల గురించి మాట్లాడుకున్నాం. జీవన విధానం, లైఫ్ స్టైల్, నీ జీవితం మీద అత్యంత ప్రభావితం చూపించేది లైఫ్ స్టైల్. మరి ఆ వ్యక్తి ఇలాంటి జీవిత విధానాన్ని జీవించాడు ఇంతకుముందు, ఏ జీవన విధానం గుండా వచ్చాడు? సుఖంగా పెరిగాడా? ఇంట్లో ఎలాంటి పని చేయకుండా పెరిగిందా? అమ్మ నాన్న దగ్గర ఏం చేయకుండా పెరిగిందా? ఎలా పెరిగారు? జీవన విధానం యొక్క ప్రభావం కూడా వాళ్ళ మీద ఉంటుంది. అరే మార్చుకోవాలి, మారాలి, ఖచ్చితంగా మారుతారు, మారి తీరాల్సిందే. అయితే నిదానంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో జీవన విధానంలో ఉన్నటువంటి ప్రభావం కూడా వారి మీద ఉంటుంది. కాబట్టి మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలా. కొంతమంది పెళ్ళయ్యగానే ఎక్కడో ఒక అలవాటు లేని కొత్త ఇంటికి వచ్చినప్పుడు మనిషి మారాలంటే అంత ఈజీ కాదు. అవునండి? తొందరగా ట్యూన్ కాలేరు ఆడపిల్లలు. నిజమేనా? అవునండి, అవును. కాలేరు. మనం ఏమనుకుంటాం అంటే వెంటనే మారిపోవాలన్నట్టు ఉంటాం. సో అన్నీ ఇమీడియట్గా జరగవు. వాళ్ళ మీద ఎన్నో సంవత్సరాల జీవన విధానం యొక్క ప్రభావం ఉంటుంది. అంత మాత్రమే కాదు, సంస్కృతి యొక్క ప్రభావం. వాళ్ళు ఎలాంటి కల్చర్లో పుట్టారు, ఎలాంటి ప్రభావంలో పుట్టారు, ఎలాంటి పరిస్థితిలో పుట్టారు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారు. సో వారి చుట్టూ ఉన్నటువంటి సంస్కృతి యొక్క ప్రభావం మీద కూడా వారి మీద ఉంటుంది. అవునా? ఇప్పుడు కొరంది సంఘం ఉందనుకోండి, కొరంది సంఘంలో ఏం ప్రభావం ఉందండి? హలో, వాళ్ళ కల్చరల్ ప్రభావం ఉందా లేదా? మాట్లాడరేంటండి? ఉందన్న. అరే పౌలు కొరంది సంఘంలో 16+13 29 అధ్యాయాలు డీల్ చేసిన సమస్యలు. ఎలాంటి సమస్యలు డీల్ చేసిండు? వాళ్ళ కల్చర్ యొక్క ప్రభావం ఉందా అక్కడ వారి మీద సంఘంలో? చాలా చాలా ఉంటుంది ఖచ్చితంగా. మరి అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు వారి కల్చర్ యొక్క ప్రభావం ఉంది కాబట్టి వాటిని డీల్ చేసుకుంటూ వచ్చాడు మూలం నుంచి. మీరు ఒకప్పుడు ఇలాంటి వారై ఉన్నారు. అవునా? మాట్లాడరేంటండి? ఇప్పుడు అది వ్యభిచార విషయం కావచ్చు, విగ్రహాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇతర విషయాలు కావచ్చు. అవునా? అవునండి, అవును. ఎందుకు అలా ఉన్నారు మీరు అర్థం చేసుకోరు. ఇప్పుడు కొరంది సంఘం అందుకు ఎలా ఉంది, గలతీ సంఘం అలా ఎందుకున్నది? నేను ఇవన్నీ ఆలోచిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళ ప్రవర్తన కారణం ఏంటంటే వాళ్ళ కల్చరల్ ప్రభావం కూడా ఉంది. అవునా? వాళ్ళు ఎందుకు అలా ఆలోచించారు అంటే వారి ఆలోచన మీద కల్చరల్ ప్రభావం ఉందా? ఇప్పుడు యూదులకు లేదా కల్చరల్ ప్రభావం? ఎంత చదువుకున్నా కూడా, ఎన్ని తెలిసినా, యేసు ప్రభు వచ్చినా వాళ్ళ మీద ఏం ప్రభావం ఉంది? ధర్మశాస్త్రం యొక్క ప్రభావం ఉందా లేదా? ఉంటది. కల్చరల్ ప్రభావం ఉంటది కదా. వారికేమో ధర్మశాస్త్రం ప్రభావం లేదా? యూదుల మీద కల్చరల్ ప్రభావం లేదా? అవునా కదా. ఇప్పటికీ అంటే ప్రభు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారు? సున్నతి లేకపోతే రక్షణ లేదు అంటే వాళ్ళ ప్రభావం, పాతకాలం ప్రభావం ఉంటుంది మనకి. ఇప్పుడు కూడా మీలో డినామినేషన్ ప్రభావం ఉంటుంది, ఒప్పుకుంటాను, అర్థం చేసుకుంటాను. బట్ మెల్లగా దాన్ని విడిచిపెట్టకపోతే మీ ఆర్గనైజేషనల్ ప్రభావం, మీ యొక్క నాయకుల ప్రభావం, మీ వ్యక్తిగత జీవితం, అందుకే చెప్తున్నాను అన్ని విషయాలు పరిశీలించాలి. ఇటు వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకోవాలి, కుటుంబ జీవితాన్ని పరిశీలించుకోవాలి, సంఘం యొక్క జీవితాన్ని పరిశీలించుకోవాలి, అలాగే సమాజంలో మనం ఎలా ఉంటున్నాం, ఇవన్నీ కూడా సంస్కృతి యొక్క ప్రభావం ఉంటుందండి. సో ఫిజికల్గా మనిషి ఎందుకు అలా ఉన్నాడు అని అంటే ఇవన్నీ ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ కుటుంబ వాతావరణం.
అమ్మ నాన్న ఎలా ఉన్నారు? కొంతమంది 24 గంటలు అమ్మ నాన్నలు కొట్టుకుంటూ తిట్టుకుంటున్నటువంటి కుటుంబంలోనే పెరుగుతూ ఉంటారు. అవునా? అలాంటి పిల్లల మీద అవునన్నా. ఎలాంటి ప్రభావం పడుతుందండి? మానసికంగా చాలా కృంగిపోతారు శారీరకంగా. మానసికంగా వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అవునా? అవునన్నా. ఎప్పుడు పిల్లల్ని దగ్గర తీసుకొని తల్లిదండ్రులు ఉంటారు. కొంతమందికి తండ్రి యొక్క హగ్గు గాని, స్పర్శ గాని తెలియని వాళ్ళు ఉంటారు. మీలో ఎంతమంది లేరు తెలుసా? ఇప్పుడు మీ ఎంతమందికి మీరు మీ తండ్రితో ఏమంటారు హగ్ చేసుకొని, ముద్దు పెట్టుకున్న అనుబంధం ఎంతమందితో ఉందండి ఆ రిలేషన్‌షిప్? హలో! చాలా తక్కువ అన్న, చాలా తక్కువ. ఉందంటారా? లేదన్నా. లేదు. అంటే లేదన్నా. మన తరానికి ముందు తరాల వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే కుటుంబ వాతావరణాలు చాలా డిఫరెంట్‌గా ఉండేటివి. హ్మ్. ఈరోజు నా పిల్లలు ఎంత పెద్దోళ్ళైనా నా పక్కన పెట్టుకుంటాం, హగ్ చేసుకుంటాం, లేవగానే ముద్దు పెట్టుకుంటాం, స్కూల్‌కెళ్ళేటప్పుడు, కాలేజీ పంపించేటప్పుడు హగ్ చేసుకొని, ముద్దు పెట్టుకొని ఎళ్తారు. ఆ! సో, ఇప్పుడు మన యొక్క జీవిత విధానం, మన కుటుంబ వాతావరణం కొంచెం మారింది. ఒకప్పుడు కుటుంబ వాతావరణం ఎలా ఉండేది? హ్మ్. తండ్రి అంటే ఒక నియంతలాగానే ఉండేవాడు. అవునా? నిజమేగా అండి. చాలా మందికి తండ్రులు నచ్చరు. ఎందుకంటే అవునన్నా. ఒక నియంత తండ్రి అంటే ఒక డిక్టేటర్ లాగా కనిపించేవాడు. నిజమా కాదా? అవునన్నా. అవును. ఓన్లీ ఆర్డర్‌లు ఏయ్! అని బెదిరించడం, కొట్టడం, తిట్టడం, కానీ దగ్గర తీసుకొని ప్రేమగా మాట్లాడిన సంఘటనలు ఎన్నుంటాయి? ఆలోచించండి ఒకసారి. నాకైతే తెలవదు. నిజంగా చెప్తున్నా ఓపెన్ అప్. నా జీవిత కాలంలో మా నాన్నగారు నన్ను పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడిన ఒక్క ఇన్సిడెంట్ లేదు. ఒక హగ్ చేసుకునే ఇన్సిడెంట్ లేదు. అంటే ఇప్పుడు ప్రభులోకొచ్చిన తర్వాత సండే ప్రేయర్ అయిపోయిన తర్వాత హగ్ చేసుకోవడం నేను అలవాటు చేసినా కాబట్టి ఇప్పుడు హగ్ చేసుకుంటున్నాం. అది వేరు. అంటే ముందు చెప్తున్నాను. సో, కుటుంబ వాతావరణం యొక్క ప్రభావం ఉంటుందండి. కొంతమంది ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు, కొట్టుకుంటూనే ఉంటారు, తిట్టుకుంటూనే ఉంటారు. మీకు తెలుసు కదా విలేజ్‌లలో అయితే ఎప్పుడు కొన్ని అయితే పక్కోళ్ళతోని పంచాయతీలు అయితేనే ఉంటాయి. వాళ్ళ మీద మానసికంగా ఎన్ని రకాల ప్రభావాలు పడతాయో మీరు ఆలోచించారా? అందుకే అలాంటి పిల్లలు కొన్నిసార్లు హాస్టల్‌లో ఉండడానికి ఇష్టపడతారు. హాస్టల్‌లో జాయిన్ చేసిర్రంటే ఒకసారి అలవాటయిందంటే ఇంటికి రావడానికి కూడా ఇష్టపడరు. అవునా? అవునన్నా. మా ఇంట్లో మేము చాలా మందిని ఎప్పుడు గెస్టులను పెట్టుకుంటాం. గెస్టులు అంటే మన పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేసే టైంలో హాస్టల్‌లో ఉండకుండా మా ఇంట్లో ఎప్పటికి ఎవరో ఉంటూనే ఉంటారు. ఇద్దరు, ముగ్గురు ఉండేవాళ్ళు. మా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండేది. హ్మ్. మాకు సిటీ కదా 6:30-8 వరకు ట్యాప్ వస్తది. అప్పటి వరకే నీళ్ళన్నీ ఫిల్ చేసుకోవాలి. ఆలోపే బట్టలు పిండుకోవాలి, స్నానాలు చేసి నీళ్ళు పట్టి పెట్టుకుంటే మళ్ళా రోజంతా సాయంత్రం మళ్ళీ నెక్స్ట్ డే వరకు సరిపోతాయి. అలా చేయకపోయిన పక్షంలో ఏమైతది? ఇప్పుడు స్నానం చేయలేదనుకోండి, బట్టలు వాష్ చేసుకోలేదనుకోండి, స్టోర్ చేసుకున్న వాటర్‌ని వాడుకోవాల్సొస్తది. స్టోర్ చేసుకున్న వాటర్‌ని వాడుకోవాల్సొస్తే ఏమైతది? మిగతా కార్యాలకు ఆటంకం అయితది. అవునా? ఇది పరిస్థితి. వచ్చారు పిల్లలు ముందే చెప్పినాం. "అరేయ్! మీరు ఏమన్నా చేసుకోండి. మీరు మళ్ళీ పడుకున్నా పర్వాలేదు. 6:30కి లేసి స్నానాలు చేసుకొని వాటర్ వస్తున్నప్పుడు రన్నింగ్ వాటర్ వస్తున్నప్పుడే స్నానాలు చేసుకొని, బట్టలు పిండుకొని మళ్ళీ పడుకోండి అవసరం ఉంటే" అని చెప్పాం. ఎవ్వరు వినలేదు. రోజు చూసేది ఎంత ట్రై చేసినా వాళ్ళు 11 గంటలకు, 12 గంటలకు లేచేది. ఇంకా జాబ్ రాలేదు. జాబ్ ట్రయల్స్ ఉన్న టైంలో చెప్తున్నాను. 11, 12 లేచేది. ఈమె ఊకే నాకు కంప్లెయింట్ చేసేది. నేను ఎక్కువగా అబ్జర్వేషన్ చేయను కదా! ఈమె వాళ్ళు లేస్తలేరండి. అన్నీ అయిపోయిన తర్వాత నేను స్టోర్ చేసుకున్న వాటర్ అన్ని వాడేస్తున్నారు స్నానాలకి, బట్టలకి. మళ్ళీ తర్వాత వాష్‌రూమ్‌లకి వాడుకోవడానికి వాటర్ ఉండట్లేదు. ఇలా కంప్లెయింట్ చేసింది. నేను ఆలోచించాను. ఏంటి ఎనకాల రీజన్ ఏందంటే వాళ్ళు హాస్టల్‌లో పుట్టి పెరిగినాళ్ళు వాళ్ళు. హాస్టల్‌లో పెరిగారు. హ్మ్. హాస్టల్ ఎలా ఉంటదండి? హలో! ఎర్లీగా లేపుతారు కదన్నా కొంచెం పడుకుందామని చెప్పి. హాస్టల్ తొందరగా ఎందుకు లైట్ ఆఫ్ లేపుతారు? చేయాలి. కండిషన్స్, రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. లేదు. అంత రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. హాస్టల్ అలవాటు పడ్డోళ్ళకి ఏంది అనంటే మీరు అట్లా ఆల్రెడీ అనుకుంటున్నారా? వాళ్ళే వండుతారు, వాళ్ళే వండినరే అన్ని రెడీ చేస్తారు. వీళ్ళు హాయిగా పండుకొని లేచి తింటారు. వీళ్ళకేం పనుండదు చేసుకోవడానికి. ఇల్లు ఊడ్చేది ఉండదు, వాకిలి ఊడ్చేది ఉండదు, ఏముండదు. మంచిగా ఆ! 9 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ 8 గంటలకంటే 9 గంటల వరకు దొరుకుతదనే భరోసా ఉంటది. అవునా? నిజమే కదండీ! అవునన్నా. అవునన్నా. హాస్టల్ అలా ఏముండదు. ఇష్టం ఉండదు. బయట హాస్టల్ గురించి మాట్లాడదు. మీరు స్కూల్, కాలేజ్ హాస్టల్ గురించి అనుకుంటున్నారేమో. కాలేజ్ హాస్టల్ గురించి కాదు. నేను బయట హాస్టల్ గురించి మాట్లాడుతున్నాను. బయట హాస్టల్‌లో ఫ్రీడమ్ ఉంటుంది. ఇవన్నీ ఉండవు. అదే అలవాటయిపోయింది. హాస్టల్‌లో డిగ్రీ, పీజీ అయిపోయే వరకు హాస్టల్‌లో ఉండి నేను వాళ్ళ ఇంట్లో ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఇంటికి రావడానికి కూడా ఇష్టపడరంట. ఇంటికొస్తే ఏం చేస్తారండి? ఇంటికి వస్తే తొందర లేవాలి, పనులు చేయాలి కాబట్టి 6 గంటలు రాకముందే లేపుతారు. అవునా? నిజమా కాదా? అవునండి. అవును.
ఒకళ్ళ ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారంటే ఇంక ఎక్కువ ఉంటుంది ప్రాబ్లం, అవునా? ప్రభావం ఎక్కువ ఉంటుంది ముసలోళ్ళు ఉంటే, మంచిది అది. వాళ్ళు చీకటి ఉండగానే లేపుతారు ఇంకా, అవునా? పూర్తిగా తెల్లారకుండే లేపుతారే, పొద్దెక్కి పోతుంది ఇంకేం లేస్తున్నా, పడుకో మొద్దులాగా పడుకో, లేవరా అని చెప్పేసి లేపుతా ఉంటారు, అవునా? అవునన్నా. అవునన్నా. అవును అది అవును పిల్లలకి ఇష్టం ఉండదు, ఈ కాలం పిల్లలకి అస్సలు నచ్చని విషయం. నిజమా కాదా చెప్పండి? నిజం అన్న. నిజమే అన్న. ఈ కాలం పిల్లలకి ఇవన్నీ ఇష్టం ఉండదు. ఇంటికి పోతే మా అమ్మమ్మ లేపుతుంది, మా అమ్మ లేపుతుంది, నాకు అసలు బోర్ అనిపిస్తుంది, ఆడికి పోవడం కంటే ఇక్కడ హాస్టల్ ఉండడం బెటర్ అనుకునేటువంటి పిల్లలు కూడా ఉన్నారు, నిద్ర లేపుతారని కేవలం. అంటే పిల్లల మీద ఏం ప్రభావితం పడుతుంది? ఓకే, ఒకవైపు అటు ఎక్స్ట్రీమ్ అయిపోతే ఒకవైపు ఇటు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు. నిజమా కాదు చెప్పండి? బ్యాలెన్స్ అవ్వట్లేదు లైఫ్స్. ఇవన్నీ ఆలోచించాలి, ఎందుకు బ్యాలెన్స్ అవ్వట్లేదు? ఉం? శరీరానికి తప్పుగా ఉపయోగించడం వల్ల కూడా ఉం? కొంతమంది అంటే శరీరాన్ని తప్పుగా ఉపయోగించడం వల్ల కూడా రకరకాల మానసికమైన ప్రభావాలను ఎదుర్కొంటారు, ఒత్తిడిలు ఎదుర్కొంటారు. ఉం? కొంతమంది కొన్నిటికి అడిక్ట్ అయిపోయిన పిల్లలు తెలుసు. నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, అన్న నేను ఇట్లా అడిక్ట్ అయిపోయాను, నేను దానికి వెళ్ళి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్న, ఇప్పుడు పెళ్ళైన తర్వాత దాని ప్రభావం నా మీద ఇలా చూపిస్తుంది అలా చూపిస్తుందని అడిగిన వాళ్ళు ఉన్నారు. అంటే నాకు పరిష్కారం ఉంటుందా అంటే, కొంతమంది డాక్టర్ని మనం కన్సల్ట్ చేయాలి అది ఇది అని చెప్పేసి. సో మెయిన్ ఏంటంటే, ఫిజికల్ ప్రాబ్లం ఉంది అంటే మెంటల్గా దాని యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా పడిందో ఆలోచించాలి. ఉం? యవనస్తులు అలా ఉంటారండి కొంతమంది. చాలా మందికి ఉంటుంది. అంటే ఆ స్వయం సంతృప్తికి అలవాటు పడడం, మాస్టర్బేషన్ అంటాం ఇంగ్లీష్లో. సో రకరకాల శరీరాన్ని వాళ్ళు చిన్నప్పటి నుండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత యవన ప్రాయంలోకి అడిగిపెట్టిన తర్వాత శరీరాన్ని వాళ్ళు తప్పుగా ఉపయోగించుకోవడం వల్ల కూడా వాళ్ళ పెళ్ళైన తర్వాత వైవాహిక జీవితంలో అనేకమైన సమస్యలు వస్తాయి, ఎదుర్కొంటారు కూడా. నిజమేనా? మనం ఏం చేయాలి? ఇవన్నిటిని స్పిరిచువాలిటీ అనేటువంటి ఒక లేయర్ తో కవర్ చేసుకోవాలి. ఏమంటారు? హలో, లేదన్నా. చేసుకోవచ్చు అలాగా? చేసుకోకూడదు. మన ప్రభులోకి రాగానే ఆత్మ సంబంధం అనగానే వాడి సమస్య ఎడిపోతుంది చెప్పండి. హలో, లోపలే ఉంటది కదన్నా. లోపలే ఉంటుంది, ఇంకా స్ట్రగుల్ అవుతాడు. స్పిరిచువాలిటీ అంటే వెక్కసం అవుతుంది అప్పుడు, అవునా? అవును అవునన్న. ఇప్పుడు అలాంటి వాళ్ళు బలవంతంగా ఇంట్లో కుటుంబ ప్రార్థనలు మోకరించేసి బలవంతంగా కూర్చుని పెట్టిన, బలవంతంగా బైబిల్ చదివించిన ఎలా ఉంటుంది చెప్పండి? మీరు చూస్తారా ఇవన్నీ సమస్యలు? ఒకసారి చూస్తారు, రెండోసారి మనం రాగానే వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి. అవునా? అట్లే ఉంటది పరిస్థితి. అవునన్నా. అంటే మనం ఏ వ్యక్తిని కూడా ఇంటర్నల్ గా మార్చడానికి ప్రయత్నం చేయట్లేదు, మనం నమ్మింది రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవునా? నిజమా కాదు చెప్పండి? చాలా వరకు అన్న 99% అట్లే మనం ఉంది. భక్తిని రుద్దుతున్నామా, నేర్పిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు సేవలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది, మీరు భక్తిని రుద్దుతున్నారా, నేర్పిస్తున్నారా? విశ్వాసాన్ని రుద్దుతున్నారా, నేర్పిస్తున్నారా? ప్రవర్తన మారాలి అనేది రుద్దుతున్నారా, నేర్పిస్తున్నారా? క్రైస్తవ్యాన్ని మతముగా రుద్దుతున్నారా, క్రీస్తు మార్గంగా నేర్పిస్తున్నారా? మీరు నిజంగా చెప్పండి. ఎక్కువ రుద్దడమే జరుగుతుందన్న. ప్రాక్టికల్ చెప్పండి, ఇప్పుడు రుద్దుతున్నారా, నేర్పిస్తున్నారా? రుద్దడమే ఎక్కువ జరుగుతుంది. పిల్లలను కూర్చొని పెట్టుకుని, నాన్న ఇగో ఈ వేజ్లో ఇలాంటి సమస్యలు ఉంటే మనం ఇలా అధిగమించాలా, ఇగో ఇలాంటి టెంప్టేషన్స్ దారి తీస్తాం, మనం ఇలా ప్రభుని ఆశ్రయించాలా, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో ప్రాక్టికల్గా నేర్పిస్తున్నామా? మనం కూడా ఎదుర్కొన్నప్పుడు శోధనలు ఎలా ఎదుర్కొన్నాము, ఎలా జయించినామని నేర్పిస్తున్నారా, లేకపోతే రుద్దుతున్నారా అని బెదిరించి బలవంత పెడుతున్నారా? బెదిరించి కూర్చోబెడుతున్నాం కానీ కూర్చోట్లేదు. అంటే మనం ఏమనుకుంటామంటే పెద్దరికం ఇంతే, మనకు తెలియదు కాబట్టి ఇక బెదిరించడమే మార్గం అనుకుంటాం. ఎందుకంటే మన తల్లిదండ్రులు కూడా మనకు చేసింది అదే కదా, అవునా? హలో, అంటే ఇటువైపు కూడా ప్రాబ్లం ఉంది. మన తల్లిదండ్రులు మనకి ఏమైతే చేసారో మన పిల్లలకు అదే చేయాలనుకుంటాం. నిజమా? పాపం వాడు ఏ పరిస్థితిలో కూడా వెళ్తున్నాడో, మనకి కాలేజీలో ఏమి విషయం అయిందో, కొన్నిసార్లు అంటారు మొన్నడు అక్కడ యాక్టివ్గానే ఉండే సడన్ డల్ అయిపోయింది, ఏమైనా మాకు అర్థమవుతలేదంట. తెలుసుకోవాలి ఎందుకు అలా తయారైపోయారు, ఇంతవరకు బాగానే ఉండే కదా, ఇప్పుడు సడన్గా ఎందుకు మార్పు వచ్చింది? ఆడపిల్లలు కూడా ఆ మార్పులు గమనించండి. కొంతమంది తల్లిదండ్రులు అదేంటో అసలు ఏదైనా చెప్తే అస్సలు పట్టించుకోరు. నిజమా కాదండి? అర్థమవుతుందా అండి? అన్నా ఓకేనా? అర్థమవుతుంది. ఓకే అన్న.
మీ ఇంట్లో మీ ఆడపిల్లలు ఎవరి దగ్గరికన్నా వెళ్ళడానికి ఇష్టపడకపోతే, మీ పక్కింటోళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి ఇష్టపడకపోతే, ఏదో మీరు పని చేయించుకోవాలని బలవంతంగా బెదిరించి పని చేయించుకోకండి, దయచేసి దండం పెడుతున్నాను. అర్థమవుతుందా? కొంతమంది అర్థమవుతుంది. పక్కింటోళ్ళకి వెళ్తారు, కొద్ది రోజుల తర్వాత సడన్గా వెళ్ళనుంటారు. దాని అర్థం ఏంటి? అక్కడేదో వాళ్ళకు అంటే కంఫర్ట్ లేని పరిస్థితి ఎదురవుతున్నాయి కదా. అవునా కదండి? అవునన్నా, అవును. ఆ మెచ్యూరిటీ మీకుందా? అలా అర్థం చేసుకోగలుగుతారా? పో పని చేసుకురాపో, నేను చెప్తాను పక్కింటి వాళ్ళ ఇంట్లో ఆడ తీసుకురాపో అని బెదిరించి పంపిస్తే వాళ్ళు భయపడుకుంటూ వెళ్తారు. అవునా? గమనిస్తారా అండి? పిల్లల అవునండి. దగ్గర భయపడుతున్నారా, కంఫర్ట్గా ఉన్నారా, హ్యాపీగా వెళ్తున్నారా, అత్యుత్సాహాన్ని ప్రదర్శించుకుంటూ వెళ్తున్నారు, ఇవన్నీ గమనిస్తారా ఎప్పుడైనా మీరు? లేదు, మనం పని చెప్తే చేయాలి, అంతే కదా. కొంతమంది పిల్లలు టీచర్లతో ఇబ్బందులు ఎదుర్కొంటారు, కొంతమంది నైబర్స్తో ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. కొంతమంది బంధువుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడకపోతే అర్థం చేసుకోవాలి. ఓకే, ఏదో జరిగి ఉంటుంది, ఏదో జరగబోతుందేమో, జరిగి ఉండకపోవచ్చు, కొన్ని వేధింపులాగా చిన్నగా ఏమన్నా ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. అవన్నీ మీరు అర్థం చేసుకుంటారా? మనం అర్థం చేసుకోవాలి. అవునా? నిజమే కదండి, మనోళ్ళే కదా, మంచోళ్ళు అనుకుంటాం, మనం అందరు మంచోళ్ళే. ఏమంటారు? ఈరోజు సమస్యలు ఎలా ఉన్నాయంటే మన పిల్లల కంటే పక్కింటోళ్ళు నమ్మేటోళ్ళు ఎక్కువ ఉన్నారండి తల్లిదండ్రులు. నిజంగా చెప్తున్నాను, నిజమా కాదే చెప్పండి. అవునన్నా. నిజమేమన్నా, వాస్తవం. పెద్దరికం చూపించకండి దయచేసి, తల్లిదండ్రులుగా మారండి, పిల్లలు ప్రేమించండి, అర్థం చేసుకోండి. ఊరికే పెద్దరికాన్ని ప్రదర్శించకండి, చిటికలేసి ఆజ్ఞలు ఇచ్చి కమాండ్ చేసి చెయ్యాలంతే. వాళ్ళ మీద మానసికంగా ప్రభావం పడుతుంది, శారీరకంగా ప్రభావం పడుతుంది. అసలు ఏం జరుగుతుంది? ఒక తల్లిగా తండ్రిగా చాలా బాధ్యతగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది. ఇవన్నీ ఏం పట్టించుకో, మారాలనుకుంటాం అంతే. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రతి వ్యక్తికి ఒక టెంపర్మెంట్ ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక టెంపర్మెంట్ ఉంటుంది. మనం టెంపర్మెంట్ గురించి రేపు డీటెయిల్గా వెళ్తాం మనం. సో టెంపర్మెంట్ ఎలా ఉంటుందంటే, టెంపర్మెంట్ అంటే మానసిక స్థితి వేరువేరుగా ఉంటుంది. ఒక్కొక్కరు మెంటల్ స్టాండర్డ్, మెంటల్ సిచ్యువేషన్, మెంటల్ స్టాండర్డ్ డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి దానికి కారణం ఏంటి? ఆ టెంపర్మెంట్ కారణం ఏంటి అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఎందుకు వాళ్ళ టెంపర్మెంట్ అలాగే ఉంది? సో టెంపర్మెంట్ అనేది ప్రవర్తనను కంట్రోల్ చేస్తుందండి. టెంపర్మెంట్ ఏం చేస్తుందంటే నీ బిహేవియర్ని కంట్రోల్ చేస్తుంది. బిహేవియర్ ఏం చేస్తుంది? ఎమోషన్స్ని అది చేస్తుంది. ఓకే, టెంపర్మెంట్ అనేది నీ ప్రవర్తనను కంట్రోల్ చేస్తుంది. ఎందుకు ఆ వ్యక్తి టెంపర్మెంట్ అలాగ ఉంది, ఈ వ్యక్తి టెంపర్మెంట్ ఇలాగ ఎందుకుంది అంటే సహజ సిద్ధమైనటువంటి లక్షణాలతో ఏర్పడేటువంటి మానసిక స్థితి. సో ఆ మానసిక కారణం ఏదైనా ఉండొచ్చు. మానసిక స్థితికి వందల కారణాలు ఉన్నాయి. ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితికి తల్లిదండ్రుల కారణమై ఉండొచ్చు, జన్యుపరమైనటువంటి కారణాలు అయి ఉండొచ్చు, కుటుంబ తరంలోని వాతావరణం కారణమై ఉండొచ్చు, తన పుట్టి పెరిగినటువంటి వాతావరణం కారణమై ఉండొచ్చు, సంస్కృతి యొక్క కారణమై ఉండొచ్చు, సంస్కృతి కారణమై ఉండొచ్చు, లేకపోతే స్కూల్ యొక్క ప్రభావం వాళ్ళ మీద చూపించవచ్చు. చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ప్రవర్తనలో కానీ యాటిట్యూడ్లో కానీ కొన్ని తేడాలు ఉంటాయండి. ఖచ్చితంగా ఉంటాయన్న. ఎప్పుడైనా ఎందుకు ఉంటాయి? వాళ్ళు కొంచెం అంటే మాకు తెలుసు అన్నట్టుగానో, లేకపోతే వాళ్ళ స్టైల్ మెయింటెన్స్ అవన్నీ కూడా వీళ్ళ మీద ప్రభావం పడుతుంటాయి. నేను అది కేవలం అవే కాదు, నాలెడ్జ్ విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ, స్కూల్ని బట్టి వారు అక్కడ టీచింగ్ చేసే విధానాన్ని బట్టి, అక్కడ ఉన్న డిసిప్లిన్ బట్టి. మీరు చూడండి, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని చూస్తే కూడా మనం ఎక్కువ డిసిప్లిన్ ఉండరు కదా. ఉంటారా? అవునన్న, ఉండరు. మెచ్యూరిటీ కూడా ఉండదన్నా. మెచ్యూరిటీ కూడా ఉండదు కదా. మెచ్యూరిటీ ఉండదు, డిసిప్లిన్ ఉండదు కదా, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. అవునా? మాట తీరు కూడా మారుతుందా? రఫ్గా ఉంటారు కదా. బూతులు మాట్లాడతారు, తొందరగా బూతులు నేర్చుకుంటారు, ర్యాష్గా ఉంటారు. రాడికల్స్ కూడా ఉంటారు, రాడికల్ గా ఉంటారు. అంటే సాఫ్ట్ గా ఉండరు, సున్నితంగా మాట్లాడరు, రెస్పెక్ట్ ఉండదు, మీరు అని పిలవరు. అవునా?
మీరు చూడండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఎక్కడ కూడా పెద్దవాళ్ళు మీరు అని పిలవడం గమనించారు మీరు. పిలవరు కదా సహజంగా. హలో తక్కువ అన్న పిలవరు కష్టం. మొన్న రఘు అటు వెళ్తున్నప్పుడు పిల్లోడు అంట ఒక పెద్ద అంకుల్ అండి అటు వెళ్తుంటే క్రికెట్ ఆడుతున్నారు. చిన్న పిల్లలు 10-12 ఏళ్ళు ఉండరు. ఏమంటూ తెలుసా, ఏ అంకుల్ ఇంకా బాల్ ఇవ్వంటున్నాడు. ఏ అంకుల్ ఆ బాల్ ఇవ్వనగా ఆయన పెద్ద షాక్ గురయ్యాడు అసలు. తెలంగాణ మరీను కదా. అవునా? తెలంగాణకి ఆంధ్రాకి ప్రభావం తేడా ఉందా? ఉందన్నా. ఉందన్న అక్కడనో మీరు అని రెస్పెక్ట్ ఇస్తారు, ఇక్కడ నువ్వు ఉమ్. ఇట్రా పో అన్నట్టుగా అదే మాట్లాడతారు. తెలంగాణలో అంటే ఆంధ్రాలో ఏంటంటే చిన్న వాళ్ళని కూడా మీరు అని పిలుస్తారు. వయసులో చిన్న వాళ్ళని కూడా మీరు అని పిలవాలి అక్కడ. అవునా? అవునన్నా. తెలంగాణలో వయసు కంటే పెద్ద మనకంటే డబుల్ వయసు ఉన్నా కూడా ఏ నువ్వు అని పిలుస్తాం. అవునా? ఎప్పుడు వచ్చినావు అంకుల్ అంటే ఎట్లుంటుంది చెప్పండి ఒకసారి. కొంచెం వ్యంగ్యంగా మాట్లాడినట్టు అనిపించింది అన్న. ఆఫ్ కోర్స్ దాని అర్థం మళ్ళీ అంటే మన భాష అంటే ఇప్పుడు ఇది కల్చరల్ ఇష్యూ. అందుకే చెప్పాను నేను, ఇది వ్యక్తిగతమైన విషయం కాదు, మనది కల్చరల్ విషయము. వ్యక్తిగతమైన విషయం అయితే నువ్వు అన్న అండర్స్టాండింగ్ తీసుకోవచ్చు వ్యంగ్యంగా మాట్లాడినట్టు, కానీ మనది వ్యంగ్యమైన మాట కాదు, మనది కల్చరల్ ఇష్యూ. చూసినావా ఇప్పుడు మనుషులను అపార్థం చేసుకుంటే ఇక్కడే ఉంటుంది. మనది కల్చరల్ ఇష్యూ. మన కల్చర్లో నువ్వు అని పిలిచినా మన మన పిలుపులో ప్రేమానురాగాలు ఉంటాయి. అవునండి? అవునన్న అవును. అవునన్నా, హలో మొదటి నుంచి అలా ఉంది కాబట్టి ఇక అదే ఉంటుంది. ఆ తెలియదు దాన్ని. ఇప్పుడు మా అన్నయ్య కూడా మా ఫ్రెండ్స్ ఎవరైనా ఏందో కూర్చోవా అని అంటారు, కానీ కూర్చోవా అనేది ఇక్కడ అమర్యాద కాదు. అవునా? హలో అవునన్నా, అవును. అవునన్నా. అంటే ఇక్కడ అవునన్న అమర్యాద అమర్యాద కాదు కాదు. అది. పిలుపులో అమర్యాద ఉండొచ్చు కానీ అది అమర్యాద కనిపించవచ్చు, కానీ ప్రవర్తనలో అది కనిపించదు. కనిపిస్తుందా అండి? కనిపించదన్నా. మంచిగా ఇంటికి పిలుచుకొని భోజనం పెట్టుకుంటూ మంచిగా ప్రేమగా మాట్లాడేది అంతా కనిపిస్తుంది, ఆప్యాయత కనిపిస్తుంది. అవునా? అవునన్నా. అవునన్న. అవునన్నా, ఇప్పుడు ఆంధ్రాలకు భాషలోనే వెళ్తే తేడా ఉంటుంది. ఆంధ్రాలకు వెళ్తే మీరు అని రెస్పెక్ట్ ఇస్తారు, కానీ లోపల ఎలా ఉంటది? అంత ఘోరంగా ద్వంద్వ ఉంటదన్న. వైఖరి ఉంటది. ఆ? ద్వంద్వ వైఖరి ఉంటదన్న అంతా ఆ? రెండు. మరి అదే కదా తేడా, నేను అదే చెప్తున్నాను. కల్చరల్ డిఫరెన్స్ ఉంటుంది. తప్పుగా అనుకోండి ఎవరైనా ఆంధ్ర వాళ్ళు ఉంటే క్షమించాలి, ఎందుకంటే నేను అన్ని తిరుగుతూ ఉంటాను కాబట్టి తెలుస్తూ ఉంటుంది. తెలంగాణలో పిలుపులో ప్రాబ్లం ఉంటుంది కానీ నిజమైన ప్రేమ అనురాగాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ? అన్నా. సో కొన్ని ఏరియాలో పిలుపు బాగుంటుంది, కానీ కన్నింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. గోదావరితో మాట్లాడితే గోదావరిలో ఒప్పుకుంటారు, అన్న నిజంగానే మేము కన్నింగ్ ఫెలోస్ అని అంటారు. ఇవి గోదావరికి వెటకారం కూడా ఎక్కువ, రెండు ఉభయ గోదావరి జిల్లాల్లో. సో ఏదైనా కానీ అందుకే చెప్తున్నాను, టెంపర్మెంట్ అనేది ఏది కంట్రోల్ చేస్తుంది, దానికి కారణం ఏంటి? ఉం? అర్థమవుతుందా అండి? ఏది మన ఇప్పుడు కల్చర్, అందుకే ఇది వ్యక్తిగతంగా రుద్దకూడదు. కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారంటే మన కల్చర్ వల్ల అలా తయారయ్యారు, కానీ మనం నేర్పిస్తే నేర్చుకుంటారు. అవునా అండి? అంతేనా? అవునన్న అంతే అన్న. అవునన్నా. పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడడం ఇప్పుడు అందరు పిల్లలు లేస్తలేరు, లేచి నిలబడే అనే పరిస్థితి లేదు. మర్యాద ఇవ్వాలి, చేరేయాలి, రాగానే మంచినీళ్ళు ఇవ్వాలి, ఇవన్నీ పిల్లలకు నేర్పిస్తే నేర్చుకుంటారు. అవునా? కొంతమంది పిల్లలు మంచినీళ్ళు ఇవ్వమంటే రెండు 4 ఏళ్ళు చెంబులోనే ఉంటాయి. అవునా? ఇప్పుడు కూడా స్త్రీలు పురుషులు మన ఊర్లలో మంచినీళ్ళు ఇస్తే ఎలా ఇస్తారు? హలో అండి, మాట్లాడ చూస్తేనే తాగబుద్ధి కాదు. తాగొద్దు కదా, ఏళ్ళ నీళ్ళు 2 ఏళ్ళు అందులో పంపిస్తారు. పెట్టే ముంచుతారు కదా. చాలా నిజమే. చేతులు కట్టుకోకుండా కూడా ఇస్తారు. చేతులు కడుక్కో 2 ఏళ్ళు అందులో ఉండే ముంచిస్తారు. నిజమా కదండి? అవునన్నా, వాస్తవమే. కొన్ని దుక్కుల టిఫిన్ పెట్టంగా చాయ్ ఇచ్చే బదులు చాయ్ తాగినాకనే టిఫిన్ పెడుతుంటారు కొన్ని దుక్కుల రివర్స్ గా. అదే. సో ఇవన్నీ ఏంటంటే కొన్ని మార్చుకోవాలండి. మార్చుకుంటా ఉంటే ప్రజల్లో ఇంకా అంటే మనకు ప్రేమ ఉంది, అనురాగం ఉంది. దాంతో పాటు కొన్ని భౌతిక సంబంధాన్ని అలవాట్లు మార్చుకుంటే ఇంకా బాగుంటది కదా. అవునన్నా, అవును. పాపం ఇవన్నీ ప్రేమతోనే చేస్తారు, కానీ మనకేంటిదంటే కల్చర్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఏదైనా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. సో రెండోది ఏంటంటే క్యారెక్టర్, చదువు, నియమాలు, నమ్మకాలు వీటిచే మార్చబడిన టెంపర్మెంట్ కూడా ఉంటుంది. కొంతమంది ఆ టెంపర్మెంట్‌లో అంటే ఇప్పుడు ఆ కల్చర్‌లో ఉన్నప్పుడు కూడాము కొంతమంది కొంచెము బాగా చదువుకున్నారనుకోండి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మారిపోతుంది. నిజమా కాదండి? మాట తీరు, లైఫ్ స్టైల్ అవునన్నా, మారుతది. అవునా? ఇప్పుడు నా సర్కిల్ ఉంది. మా సర్కిల్‌లో అంటే అందరూ మాస్ ఏరియా, లేబర్ ఏరియా ఆఫ్‌కోర్స్ అంటే
10th వరకు అంటే చదవడానికి గగనం. అందరు రౌడీ షీటర్లే. చిన్న విషయం అయితే గొడవ పోతారు, కొడతా ఉంటారు ఎవరిని పడతాలని. ఇలా ఉంటది. ఇప్పుడు వారి మధ్యలో ఒకడు చదువుకున్నాడు ఎలా ఉంటాడు? డిఫరెంట్‌గా కనిపిస్తాడు. అవునా? మాట తీరు, ప్రవర్తన తీరు, డ్రెస్సింగ్ స్టైల్ ఇవన్నీ మారుతాయి. అవునా? అవునన్నా. మారుతాయి. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు వచ్చి, అరే నువ్వు డిఫరెంట్‌గా ఉన్నావురా అని అంటే, ఇప్పుడు ఆ డిఫరెంట్‌గా ఉన్నావు అంటే ఏంటి? వాడి చదువు అంటే టెంపర్‌మెంట్ మారుతుంది. ఒకప్పుడు మాస్‌గా ఉన్నాడు, ఒకప్పుడు ఇలా అవుతున్నాడు. ఒకప్పుడు ఇలా ఉన్నాడు, ఒకప్పుడు అలా అవుతున్నాడు. ఎందుకు అవుతున్నాడు? చదువు వాడిని మార్చింది కదా! చదువు దగ్గర వెళ్తున్నప్పుడు స్కూల్‌లో, కాలేజీలలో వాళ్ళ ప్రవర్తన కొంచెం హై స్కాల్. ఇప్పుడు ఈవెన్ మరి గవర్నమెంట్ కాలేజ్ చదువుకునేది వేరే ఉంటది. కొంచెం ప్రైవేట్ కాలేజ్ చదువుకున్నప్పుడు కొంచెం డబ్బులున్నోళ్ళ పిల్లలు, లేకపోతే మంచి క్లాస్‌గా ఉన్న పిల్లలు కలిసినప్పుడు వాళ్ళలాగా కొంచెం మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీకు తెలుసా ఒక్కసారి మీకు ఇవన్నీ అర్థం కావాలంటే అమీర్పేటకెళ్ళి చూడండి. హలో! అర్థమవుతుందా అండి? అవును, వ్యత్యాసం ఉంటదన్న, ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటది. 10th వరకు, ఇంటర్ వరకు మీరు ఇంటి దగ్గరనో, ఊర్లల్లో అంటే మండల్ హెడ్ క్వార్టర్‌లోనో ఇంటర్ వరకు చదివిపిస్తారు. అవునా? అవునన్నా. అవునన్నా, అవును. చదివించి తర్వాత బీటెక్కో, లేకపోతే ఆటెక్కోనో, లేకపోతే ఇంకో కోచింగ్ కోసం అని అమీర్పేటలో పెట్టేస్తారు మీరు పిల్లల్ని. మీరు చూడండి, అక్కడికొచ్చిన ఆడపిల్లలు చూడండి, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎంత సింపుల్‌గా, మాస్‌గా అసలు ఎలా ఉన్నారు ఆడపిల్లలనే వాళ్ళు ఇక్కడికి రాగానే ఎలా తయారవుతారండి? హలో! క్లాస్‌గా. తయారవుతారు. మొత్తం స్టైల్ మారుతది, డ్రెస్సింగ్ సెన్స్ మారుతది, షార్ట్ లెన్స్ వస్తాయి, టీ షర్ట్‌లొస్తాయి. అవునా? జీన్ ప్యాంట్‌లొస్తాయి, అన్నొస్తాయి. అవునా గదా? అవునన్నా. అవునన్నా. అవునండి. అంటే ప్రభావం ఇప్పుడు పడుతుంది ఖచ్చితంగా ప్రభావం. ఆ ప్రభావం ఎంత ఉంటది మీరు చూడండి, అక్కడ తెలిసిపోతది. మీరు అది చూస్తే అసలు వాళ్ళు విలేజ్ పిల్లలు. మన నోరు తెరిస్తే మళ్ళా మాస్ లాంగ్వేజే ఉంటది. అవునా? అఫ్‌కోర్స్ చదువుకోవడం ఈ కాలంలో కొంచెం ఈ జనరేషన్‌లో బీటెక్‌లు ఇవన్నీ చేయడం ద్వారా కొంచెం లాంగ్వేజు, స్టైల్‌గా ఉండడం ఇవన్నీ మారుతున్నాయి. కానీ ప్రవర్తన చూడండి, బాహ్య సంబంధమైన స్టైల్ మారుతుంది గానీ, ఇంటర్నల్‌గా మారుతున్నారా ఆలోచించండి ఒకసారి. ఇంటర్నల్‌గా వరస్ట్ అయితుర్రా? మంచిగా అయితుర్రా? లేదండి, వరస్ట్ అవుతున్నారు. హ్మ్. చెడిపోతున్నారని తెలియకుండానే చెడిపోతున్నారు. తిరగడం ఎక్కువైపోతుంది. సో, జాగ్రత్త. అంటే పంపించకూడదని గాదు. పంపించాలి, నేర్పించి పంపియాలి. స్ట్రిక్ట్‌గా ఉండమని చెప్పాలి. ఎలా ఉండాలో చెప్పాలి. దేవుని భయంలో, భక్తిలో ఉండమని చెప్పాలి. చదివించాలి ఖచ్చితంగా. మాక్సిమం జాగ్రత్తలు తీసుకోవాలి. సో, ఎంతవరకు మన వల్ల అవుతో అంతవరకు తీసుకోవాలి. మన వల్ల కాని దగ్గర ఉంటే మనం ఏం చేయలేం గానీ, సో, అలా అని చెప్పేసి రిస్ట్రిక్ట్ చేయకూడదు. నేర్పించాలండి. హ్మ్. వాళ్ళ క్యారెక్టరు మారాలి అంటే చదువు, నియమాలు, నమ్మకాలు వీటిచే మార్చబడిన టెంపర్‌మెంట్ ఉంటుంది. కొంతమంది ఇద్దరు సేమ్ పర్సనాలిటీ ఉంటారు. కానీ ఒకడు 10థ్‌తోని ఆపుతాడు, ఒకడు డిగ్రీ, పీజీ చేస్తాడు. మారిపోతది ఆళ్ళ టెంపర్‌మెంట్ మారుతది. ఆలోచన విధానం మారుతది. ఒకప్పుడు నార్మల్‌గా ఉండేటోడు. ఒకడు బీకామ్ చేసి ఒకడు కమర్షియల్‌గా మారినోళ్ళని చూసినా నేను. ఎంబీఏ చేసినోడు కమర్షియల్‌గా మారినోళ్ళని చూశాను. ఈవెన్ వాళ్ళు తీసుకునే సబ్జెక్ట్ కూడా వాళ్ళ మీద ప్రభావితం చూపిస్తది. తెలుసా మీకు? అవునా అండి? హలో! అవునన్నా. 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 నేను బీకామ్, ఎంబీఏ చేసేవాళ్ళని చూశాను చాలామంది. అప్పటిదాకా నార్మల్‌గా ఉన్నోళ్ళు ఈ బీకామ్, ఎంబీఏ చేసినోళ్ళు వెంటనే ఒక రకమైన కమర్షియల్‌గా మారిపోవడం చూశానండి. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువుంటాయి ఆళ్ళ లోపల. అవునా? అంటే అదే ఒకడు అవునండి. రిలేషన్‌షిప్ కంటే డబ్బుకు ప్రాధాన్యత ఇస్తాడు. ఒక డబ్బు కంటే రిలేషన్‌కి ప్రాధాన్యత ఇస్తాడు. ఎమోషన్ ప్రాధాన్యత ఇట్లా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? చదువు వల్ల గావచ్చు, సంస్కృతి వల్ల గావచ్చు, కుటుంబం వల్ల గావచ్చు. అంటే రీజన్ చాలా ఉన్నాయి. అదే చెప్తున్నాను. మనిషి మారడానికి చాలా కారణాలున్నాయి. ఇప్పుడు గూడా అంతే గదండీ! యేసు ప్రభువుని అందరం నమ్ముకున్నా గూడా ఎందుకు మారలేదు? చెప్పండి, ఒక కారణం చెప్పండి. హలో! అన్నిలు మారకపోవడానికి కారణం అన్న, మనం. మనం మారడం సిద్ధాంతపరమైన ఆలోచనలు, ఆ! ఆ పాత అలా ముందు నేర్పిన ఆలోచనలు బట్టి, తర్వాత మనసు ఆలోచన బట్టి. చూడండి, మనము అందరం క్రైస్తవులైనప్పటికీ కొన్ని విషయాలు ఇంకా క్రీస్తు దగ్గరికి వచ్చేటువంటి విషయాలు మారలే. ఎందుకు? ఇప్పుడు చూడండి మీరు. ఒక డినామినేషన్‌కెళ్ళిందనుకో, అక్కడున్నటువంటి ప్రజలు ఆ డినామినేషన్ యొక్క ప్రభావం మీద ప్రవర్తిస్తా ఉంటారు. అవునా? ఆడికెళ్ళినోడు అలాగే దాని యొక్క ప్రభావంలోనే ఇరుక్కపోతాడు. నిజమా కాదా చెప్పండి?
అవునన్నా. ఇప్పుడు ఒక పెంతెకోస్తులో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనము సింపుల్‌గా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా పాట పాడినామనుకో, అక్కడ ఒకళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి ఆ ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం చేత ఏం చేస్తారండి? పాటతో సంబంధం లేకుండా, దాని యొక్క ట్యూన్‌కి సంబంధం లేకుండా, రిథమ్‌తో సంబంధం లేకుండా వీళ్ళు ఇష్టంగా చప్పట్లు కొడుతూనే ఉంటారు. అవునా? ఏంటిది వాళ్ళకి ఏం నేర్చుకున్నారక్కడ? హలో? అట్లా కొట్టడం చప్పట్లు నేర్చుకున్నారన్న. కొట్టడం, గంభీరంగా పాటలు ఆ! పాడడం. గంభీరంగా చప్పట్లు కొట్టాలి అంతే. పాట అనగానే చప్పట్లు కొట్టాలి. అంతే. అది నేర్చుకున్నారు అంతే. వాళ్ళకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. అవునా? మరది రిథమ్‌లో ఎళ్తుందా? రిథమ్‌లో ఎళ్ళట్లేదనే సంబంధం లేదు. నిజమా కాదా చెప్పండి? హలో? వాస్తవం అన్న, అవును. అంటే నిజమే ఇప్పుడు అన్న. అంటే ఇప్పుడు ఆ వాతావరణం యొక్క ప్రభావం అంటే సంఘం అందరం క్రైస్తవులమైనప్పటికీ అందరికి ఒకే రకమైన కల్చర్ లేదు. ఒకే రకమైన వాతావరణం లేదు సంఘాల్లో. ఉందా అండి? లేదు కాబట్టి అక్కడ ఎలా ఉంటే దాని ప్రభావం పడుతది మనిషి లోపల. ఎంత మంచోడైనా వాటి మీద ప్రభావం పడి అలాగే తయారవుతాడు వాడు కూడా. అవునా? నిన్న మేము ఊరికి అవునన్నా. వస్తున్నాం. కార్‌లో వస్తున్నప్పుడు నా వైఫ్, మా బ్రదర్ ఇన్‌లా, మా మామ వీళ్ళందరూ వాళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళు ఎలా ఉన్నారంటే, వీళ్ళు ఒకప్పుడు మంచిగానే ఉండే సంఘంలో అందరూ చెడిపోయేసరికి వీళ్ళు కూడా అలాగే తయారయ్యారంట. వీళ్ళు మంచి భక్తిపరులు ఉండే సంఘంలో అందరూ మొండికేసరికి ఈయన కూడా మొండికేసి ఇక మొండిగా తయారైపోయారు. భక్తి లేదు, ఏం లేదు. రాను రాను చెడిపోయారని చెప్తున్నారు. అంటే ఊర్లలో చుట్టుపక్కల గురించి టాపిక్ వచ్చిందన్నమాట మా ఊర్లో ఉండే క్రైస్తవుల గురించి. వీళ్ళెలా ఉన్నారు? వాళ్ళెలా ఉన్నారు? ఆ ఫ్యామిలీ నమ్ముకునే కదా! ఆళ్ళెలా ఉన్నారు అనంటే, బాగానే ఉండే ఆరంభంలో 5, 10 సంవత్సరాలు బాగానే ఎళ్లారు. ఇక సమాజంలో సంఘంలో ఉన్నోళ్ళందరిని చూసి వీళ్ళు కూడా అలాగే తయారయ్యారంటున్నారు. ఎందుకు తయారయ్యారండి వాళ్ళు? మంచిగుండాలనుకున్నోళ్ళు? అంటే సంఘం యొక్క ప్రభావం పడుతుందా? పడట్లేదా? హలో? పడుతుందన్న. పడుతుందన్న. ఇప్పుడు మొదటి కొరింథీ 5వ అధ్యాయంలోనే పౌలు చెప్పాడు కదా! ఎంత అద్భుతంగా చెప్పాడు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులి చేస్తుందంటే సంఘంలో పులిసిన పిండి అంటే మిగతా వాళ్ళందరూ పులిసిన పిండి అవుతారంటున్నారా? కాదంటున్నారా? హలో? అవుతారన్న, అవుతారు. అవుతారంటున్నాడన్న. అంటే దాని ప్రభావం తీవ్రంగా ఉంటదనే కదా దాని అర్థం? అవునన్నా. అంటే మన సంఘంలో ప్రేమానురాగాలు, సత్యము వెల్లివిరిస్తే దాని ప్రభావం సమాజంలో ప్రజల మీద కూడా పడతది. నిజమా కాదండి? అవునన్నా. అవును. ఇప్పుడు సంఘంలో కూడా కులాన్ని ఫాలో అయితే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? మిగతా వాళ్ళ మీద ప్రభావితం అంటే మిగతా వాళ్ళు కూడా కులాన్ని ఫాలో అవుతారా లేదా? హలో? అవుతారు. మరి ఎట్లా మారుతుంది? ఎందుకు మారట్లేదు? మన సమాజం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. టెంపర్‌మెంట్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదంటే అందుకే. ఎంత క్రీస్తులో ఉన్నా, ఎంత వాక్యం చదివినా, ఎంత ప్రార్థనలు చేసినా, మన చుట్టూ ఉన్న వాళ్ళు మారకుండా వారి యొక్క ప్రభావం మన మీద పడుతున్నది అనంటే పడుతుందా లేదా? హ్మ్. మనం పరిశుద్ధాత్మ వరాలను కలిగి మంచి చక్కగా ప్రవచించొచ్చు, చక్కగా భాషలు మాట్లాడొచ్చు, చక్కగా భాషలకు అర్థం చెప్పొచ్చు, చక్కగా బోధించొచ్చు. ఆ! చక్కగా ఎన్నో చేయొచ్చు. కానీ చక్కగా చేయలేనిది ఏంటిదండి? హలో? చక్కగా పాటలు పాడొచ్చు, చక్కగా పాటలు రాయొచ్చు. ఇవన్నీ జరుగుతాయి. కానీ జరగనిది ఏంటి చెప్పండి ఒకటి? హలో? ఆలోచన. కాదండి. ప్రవర్తనలో మార్పు ఉండదు. అవునా? హలో అవునన్నా. అండి. అవునన్నా. అవును. ప్రతి సంఘములో బోధించే సామర్థ్యం ఉన్నోళ్ళు ఉంటారు. పాటలు పాడే టాలెంట్ ఉన్నోళ్ళు ఉంటారు. పరిశుద్ధాత్మ వరాల చేత నడిపించబడే వాళ్ళు ఉంటారు. అవునా? రకరకాల సామర్థ్యాలు కలిగిన వాళ్ళు ఉంటారు. మంచి కీబోర్డ్ ప్లేయర్స్ ఉంటారు. తబలా ప్లేయర్స్ ఉంటారు. టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. ఇవి లేని సంఘం ఏదైనా ఉంటదా అండి మనకు? హలో? ఉండదన్న. ఉండదన్న, ఉండదు. ఉండదు. కానీ మరి వ్యక్తిత్వం విషయం వచ్చేసరికి ఎలా ఉంటది? ప్రవర్తన విషయం వరకు ఎలా ఉంటదండి? అన్ని రంగాల్లో ఉంటాడు. వాయించడం బాగానే ఉంటది. ఆడటం బాగానే ఉంటది. కానీ ప్రవర్తనే బాగుండదు కదా! యెస్. ఎందుకంటే మన చుట్టూ ఉన్నోళ్ళు సరిగ్గా ఉండరు కాబట్టి మనం కూడా సరిగ్గా కాలేము. నిజమేనా? అవును. ఇప్పుడు పాస్టర్‌లందరూ కమర్షియల్ అయ్యారనుకోండి. వాళ్ళ మధ్యలో ఒకడు మంచోడు ఉంటే ఏమైతాడు? తను కూడా కమర్షియల్ అయితాడా? మంచోడుగానే ఉంటాడా చివరిగా? కమర్షియల్. తను కూడా వాళ్ళలో కలిసిపోతాడా అండి? వేరైతాడా? కలిసిపోతారన్న. అవునా? వాళ్ళతోనే కలిసిపోతాడు. వాళ్ళతోని ఓట్లు అమ్ముకుంటారు. వాళ్ళతోనే అన్నీ చేస్తారు. అవునా? ఓకే. పర్సనాలిటీ వ్యక్తిత్వం అంటాం. గుణ లక్షణాలను బాహ్యంగా చూపించేదాన్ని పర్సనాలిటీ అంటాం. అబ్బా! ఆయన పర్సనాలిటీ సూపర్ అని అంటే అర్థం ఏంటిది? అర్థం ఏంటిదండి? గ్రేట్ పర్సనాలిటీ.
అంటే ఏంటిది? ఓ ఆయన వ్యక్తిత్వం చాలా మంచిది అని అర్థం కదా. వ్యక్తిత్వం అంటే గుణగణాలని బాహ్యంగా చూపించేదాన్ని పర్సనాలిటీ అంటారండి. పర్సనాలిటీ అనేది కేవలం కొంతమంది ఫిజికల్‌గానే వాడుకుంటారు. ఫిజికల్‌గా వాడుకునేది మాత్రమే పర్సనాలిటీ కాదు. లోపల ఇన్నర్‌గా ఉండే గుణాన్ని బాహ్యపరిచేదాన్ని నిజమైన పర్సనాలిటీ అంటారండి. పర్సన్ అంటే మనందరికీ తెలుసు వ్యక్తి. పర్సనల్ అంటే వ్యక్తిగతమైన. పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేది. అర్థమవుతుందా? పర్సన్ అంటే వ్యక్తి. పర్సనల్ అంటే వ్యక్తిగతమైన. పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వాన్ని చూపించేది. అయ్యో! ఆల్రెడీ ఇందులో ఉన్నాయా? ఓకే. సో, మన వ్యక్తిత్వం ఎందుకు మారట్లేదు? టాలెంట్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అంతా బానే ఉంది. డాన్స్‌లేస్తున్నాం, పాడుతున్నాం, పాటలు రాస్తున్నాం. అబ్బబ్బబ్బా! సంఘాన్ని అప్పగిస్తే ఏం లీడ్ చేస్తామనంటే మామూలుగా లీడ్ చేయం. అవునా? ప్రజల్ని ఇప్పుడు గ్రూప్ లీడ్ చేస్తారు. కొంతమంది బాగా చేస్తారు. అంటే ఇవన్నీ మంచిది. కానీ మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎందుకు మారట్లేదు అనంటే సంఘం కూడా మారకపోతే మారదండి. సంఘంలో కూడా మనం వాక్యానుసారమైనటువంటి ప్రభావితం కావాలా. ఆ! ఇంకా జన్యుపరంగా వచ్చేటువంటి సమస్యలుండొచ్చు. పుట్టి పెరిగినటువంటి వాతావరణం కారంగా ఉండే సమస్యలుండొచ్చు. మా ఏరియాలో పిల్లలండి ఇప్పుడు ఏదో ఉంటారు చెప్పినట్టు ఇప్పుడు స్టూవర్ట్ పురంలో పుట్టినోడు అందరూ దొంగ అయినట్టు ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. సరే 1, 11, 12 చదవండి. ఎవరైనా 1, 12 చదువుతారా? మాట్లాడరేంటండి? వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవర్తనలో ఒకడు ఇట్లనెను, కేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులను, తిండిబోతులనై ఉన్నారు. ఏంటిదంట? క్రేతీలు ఎల్లప్పుడూ దుష్ట మృగములంట, సోమరిపోతులంట, తిండిబోతులంట. అంటే చూడండి ఒక పట్టణం అంతా అలాగే ఉందంట. పౌలే చెప్తున్నాడు. మీ వోళ్ళే ఒకడు చెప్పాడు ఇలా అని. అంటే దాని అర్థం ఏంటిది? అంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఒక పట్టణం అంతా అలాగే ఉంది. ఇప్పుడు ఎందుకు ఆ ప్రభావంలో ఉన్నోడు పుట్టి పెరిగినోడు ఎలా తయారవుతారండి ఇప్పుడు? హలో! అక్కడ విధానానికి ట్యూన్ అయిపోతాడు. ఆ పట్టణం యొక్క ప్రభావం వ్యక్తుల మీద పడుతుందా? పడుతుందన్న ఖచ్చితంగా. పడుతుందా లేదా? ఇప్పుడు మనలాంటి దగ్గర కులాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కులాన్ని బట్టి గుణం ఉంటుందని అంటారు కొంతమంది. నిజమేనా? మాట్లాడరేంటండి? అవునన్నా. అవునన్నా. ఇప్పుడు మా బాబాయ్లు ఒకసారి ఇది చెప్పారు. అంటే అరే వాళ్ళు నీట్‌గా ఉండర్రా, పలానా కులాస్తులు నీట్‌గా ఉండరు. పలానా కులాస్తులు మాట మీద నిలబడరు. నోటికి ఎంతో సంద మాట్లాడతారు గానీ మాట మీద నిలబడరు. ఆళ్ళకి మాటలు చెప్పడమే అలవాటంట. అలా ఉంటారు. అంటే మాట మీద నిలబడరండి. అంటే వాళ్ళకి అలవాటు ఇగ మాట ఇప్పుడు నమ్మించడము, ఏమంటారు ప్రజల్ని నమ్మించడం అనేది వాళ్ళకి అలవాటు. నిజమేనా? హలో! అవును. నిజమేనండి. అవసరమైతే ఎన్నైనా ఓట్లు పెట్టుకుంటారంట ఆళ్ళు. చెప్తారు మా బావ. అంటే అనిపించింది నాకు ప్రభులోకి వచ్చిన తర్వాత వాళ్ళ అన్యులు నేను అంటే మేమిలా ఎవరిని అందరిని సమానంగా చూడడం వల్ల వాళ్ళు అరే కొంచెం జాగ్రత్తగా ఉండు చెప్పి. ఎందుకని నేను ఒకసారి కూర్చుకొని పెట్టుకొని బలవంతం అడిగాను. పెళ్ళిళ్ళ విషయం వచ్చినప్పుడే అడిగాను. మా ఫ్యామిలీ అంతా పెళ్ళిళ్ళు ఎవరికైనా చేయండిరా వాళ్ళకి మాత్రం ఇచ్చేయొద్దన్న. నేను సీరియస్‌గా ఎళ్లి కూర్చోబెట్టి అడిగాను. ఎందుకు బాబాయ్ అని. బాబాయ్‌లు కూర్చోబెట్టుకొని అడిగితే ఇవన్నీ చెప్పారు. ఒక 2, 3 రీజన్ చెప్పారు. కొంతవరకు అది నిజమే అనిపించింది. నిజమే అనిపించిందంటే కారణం ఏంటంటే నిజంగానే అలా ఉండడం వలన. ఇప్పుడు మా ఫ్రెండే ఉంటాడు. మా పద్మశాలి వాళ్ళు ఉంటారు. ఏమంటారంటే, "అరే! పద్మశాలలో పిసినారోళ్ళు ఎవరు ఉండరు" అంటారు. వాళ్ళకొక అదుంది. అవునా? నిజమేనా? నిజమే నెక్స్టు అన్న. కొంచెం తిండి నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదు ఆళ్ళకి. నిజమేనా? కొమట్లు పిసినారోళ్ళు ఉంటారు. అవునా? నిజమే. కొమట్లని ఏమంటారు? కొమట్లని పిసినారోళ్ళు అంటారు. పద్మశాలిలో ఒక గుణం ఉంటుంది. అంటే కల్లును ఇటు తెలంగాణ ప్రజలకి మాంసం లేకపోతే ముద్ద దిగదు. ప్రతిరోజు కల్లు, మాంసం ఉండాల్సిందే పద్మశాలి వాళ్ళకి. మీ సైడ్ ఎలా ఉంటారో నాకు తెలీదు. హలో! మాట్లాడరేంటండి? ఒక్కొక్క ఏరియా ఒక తీరుగుంటారు అన్న. మేబీ ఉండొచ్చు.
కొంతమంది మొండోళ్ళు అంటారు, కొంతమంది ఒక్కొక్క క్యాస్ట్ మీద వీళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారు. అంటే చూడండి, ఈవెన్ మనలాంటి దేశంలో క్యాస్ట్ యొక్క ప్రభావం కూడా ఉంటుంది, ఉంటుందా? ఉంటుందన్న. ఉంటుందా ఉండదా చెప్పండి. 100% ఉందన్న. ఉంటుంది. ఉంటదన్న. సో 100% ఉంటుంది. చూస్తాం అది కూడా. అంటే ఇప్పుడు బీసీ కులాలు అన్ని ఒక రకంగా ఉంటే వాటికంటే తక్కువ ఉన్న వాటికంటే ఎక్కువ డిఫరెంట్గా ఉంటాయి, అవునా? నిజమా కదా? అవునన్నా. ఎక్కువ Yes, చేంజెస్ అన్న. ఉంటాయి కదా. అవునన్నా. సో అంటే మన పుట్టి పెరిగిన వాతావరణంలో మన కులం యొక్క ప్రభావం కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా వ్యక్తిగత సమస్యలు కూడా ఉంటాయి. కొంతమంది ఇప్పుడు పుట్టి పెరగానే పాలలతో గొడవలు ఉంటాయి విలేజ్లలో. పిల్లలు కూడా అలాగే నేర్పిస్తారు, వాళ్ళు బాబాయ్ పిన్ని వాళ్ళతో మాట్లాడనివి, అవునా? నిజమేనా? అవునన్నా. అవును. వీళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ మీద వీళ్ళకి వ్యతిరేకత కూడా పెరుగుతూ ఉంటుంది. పాపం లోపల ప్రేమ ఉన్న కూడా చూపించలేని దుస్థితి ఉంటుంది కొన్నిసార్లు. అన్న చెల్లి అనురాగాలు పంచుకోవడానికి కూడా అవకాశాలు ఉండవు. నిజమేనా కదండి? 2-3 జనరేషన్లే ఉంటదన్న. 2-3 జనరేషన్ నేను చూస్తూ ఉంటాను. అంటే వాళ్ళ మధ్యలో ఏంటిదంటే అట్మాస్ఫియర్ నేను చూడను. అరే మీరు సొంత ఫ్యామిలీ కదా అంటే మాకు అలవాటు లేదన్న, చిన్నప్పుడు మేము మాట్లాడుకోమని అంటారు. అదేంటి విచిత్రం కదా. చనిపోతే రారు, ఇట్లా ఉంటాయి కొన్ని. అంటే ఏంటంటే మాకు మాటలు లేవంటారు. అదేంటి విచిత్రం. అంటే వాళ్ళు అలా తయారు చేసుకుంటారు ఇవన్నీ మానసికంగా. ఇవన్నీ సమస్యలేనా? సో ఇలా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి టెంపర్మెంట్ ఆధారపడి ఉంటుందండి. ఆ వ్యక్తి ఎందుకు అలా తయారయ్యాడు, ఆ వ్యక్తి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు, ఆ వ్యక్తి ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు, ఆ వ్యక్తి ఎందుకు అంత స్వార్థంగా ఉన్నాడు, ఆ వ్యక్తి అంత కోపంగా ఎందుకున్నాడు, ఆ వ్యక్తి లోపల అంత వ్యతిరేకత ఎందుకుంది, ఆ వ్యక్తిలో ఆ ఎమోషన్స్ ఎందుకు లేవు, ఆ వ్యక్తి లోపల అరే ఇతరుల పట్ల కనికరం ఎందుకు లేదు, జాలి ఎందుకు లేదు, ఆ వ్యక్తి అరే మనోడైన సహాయం చేసే గుణం ఎందుకు లేదు, అంత కఠినంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు అంటే ఇవన్నీ రీజన్స్ ఉన్నాయా? సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయన్న. ఉన్నాయి. సో మనం రేపు టెంపర్మెంట్స్ గురించి మనం నేర్చుకుంటాం. అసలు సెకండ్ చాప్టర్లోకి వెళ్తాం. సో దీన్ని ఇక్కడితోనే ఆపేసుకుందాము. సో ఇలాగా మనం ఎన్నో ఉంటాయండి, ఎన్నో విషయాలు ఉంటాయి. సో అర్థమైంది కదా. భావోద్రేకాలు కానీ ప్రవర్తన కానీ ఎందుకు అలా ఉంటుంది? ఎందుకు అలా తయారవుతున్నారు? కొంతమంది పిల్లలు భయంకరంగా వాళ్ళ నాన్నలాగా, ఇప్పుడు నాన్న భయంకరంగా త్రాగబోతుంటే కొడుకు కూడా అలాగే తయారవుతాడు. నిజమేనా? హలో అండి. అవునండి. అవును. మరి తాగడం అనేది చిన్నప్పటి నుండి వచ్చిన అలవాటు అండి? అది కాదు, అవునా? మధ్యలో వచ్చింది, నేర్చుకున్నారు. కుటుంబ వాతావరణంలో ఎప్పుడు అదే ఉంటే అదే జరుగుతూ ఉంటుంది, అవునా? మనం ఎప్పుడు టీవీలోకి అతకపోతే మన పిల్లలు కూడా ఎప్పుడు టీవీలోకి అతకపోతారు. ఇప్పుడు మన మొబైల్ని మన చేతికి అంటించుకుంటే మన పిల్లలు కూడా అంటించుకుంటారా? కొత్త తయారవుతున్నాయి కదా ఇప్పుడు మనకి. ఇప్పుడు మొన్న మమ్మల్ని విజిట్ చేయడానికి ఒక ఫ్యామిలీ వచ్చింది. ఒక 5-6 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడో వాళ్ళ పిల్లలు అలాగే ఉన్నారు, ఏ మార్పు చెందలేదు. వాడు రాగానే ఇంట్లోకి వెళ్ళి మా బెడ్ ఎక్కుతున్నాడు, బెడ్ మీద ఎగురుతున్నాడు, నా పర్సనల్ గ్యాడ్జెట్స్ అన్నీ నాకు సంబంధించిన అన్ని టచ్ చేస్తున్నాడు, అది లాగుతున్నాడు, ఇది లాగుతున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే కూర్చున్నారు కానీ మనం ఏ అని కూడా అనట్లేదండి. నేను లైట్గా తీసుకున్నా, ఎందుకంటే ఏ కూడా అనట్లేదు, కూర్చోమని చెప్పట్లేదు. పక్కింటోళ్ళు వెళ్తే ఎలా ఉండాలి, మన ఇంట్లో ఎలా ఉండాలి, స్వేచ్ఛ ఎక్కడ ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు వస్తువులు పగలగొడితే ఏం చేస్తారు అప్పుడు? అలాంటి సంఘటనలు కూడా జరిగినాయి. అంటే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే మనము ఎందుకు అలా తయారవుతున్నాం, ఎంత స్తబ్దుగా ఉంటాం. కొంతమంది పిల్లలు ప్రేమ అనుకుంటారు, గారాబాన్ని ప్రేమ అనుకుని పెంచుతారు, అవునా? చాలామంది తల్లిదండ్రులకు ఇప్పటికీ చెప్తున్నా, గారాబానికి ప్రేమ కూడా వ్యత్యాసం తెలియదండి. నిజంగా చెప్పండి, మనకు తెలుసా అండి గారాబం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి తెలుసా వ్యత్యాసం?
ఒక వ్యత్యాసం చెప్పండి, గారాబానికి ప్రేమకు వ్యత్యాసం ఏంటో. వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అని చెప్పడం గారాబం అన్న. తప్పు చేస్తే తప్పు, లేకపోతే కరెక్ట్ అని చెప్పడం ప్రేమ అంట. ప్రేమలో గద్దింపు ఉంటుంది, ప్రేమలో శిక్షించడం ఉంటుంది, ప్రేమలో ఖండించడం ఉంటుంది, ప్రేమలో సరిచేయడం ఉంటుంది, ప్రేమలో అన్నీ ఉంటాయి. కానీ గారాబంలో ఇవన్నీ ఏమి ఉండవు. ఏం చేసినా అవుతారు గారాబంలో, అవునా? గారాబం అంటే ఏంటి? వాళ్ళు ఏం చేసినా అవుతారు. ఫోన్ కింద ఎత్తేసినా అవుతా ఉంటారు. నాకు అర్థం కాదు అదేం గారాబం. ఏమన్నారండి వాళ్ళు, ప్లగ్లు వేలు స్విచ్లు పిచ్చి పిచ్చిగా కొడుతున్నా కూడా ఏమన్నారు? నిజమేనా? ఉన్నారా మనలో అలాంటి తల్లిదండ్రులు? సైలెంట్ అయిపోయారంటే అర్థమైపోయింది నాకు. వెంటనే మనం ఫ్యామిలీ మీటింగ్ పెట్టుకోవాల్సిందే. హలో పిల్లలతోనే ఉన్నారా? ఓకే. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మా కాలనీలో ఒక పిల్లోడు వాళ్ళ ఇంట్లో ఫోన్ వెతుకుతున్నారు, దొరకలే. 2 రోజులకా దొరికింది ఫోన్? 2 రోజులకా? 2 రోజులకు ఎక్కడ దొరికి 2 రోజులకు డీ ఫ్రిడ్జ్లో దొరికిందండి అది. వాడు 100 రూపాయలు ఏదో అడిగితే ఇవ్వలేదన్నందుకు వాడు వాళ్ళ తల్లిదండ్రులు డాడీతో మమ్మీతో ఫోన్ తీసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టిండు. 100 రూపాయలకు 20,000 నష్టం. అంటే ఇప్పుడు వాడిని తిడుతున్నారు, కానీ వాడు అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటిది ఎవరు పట్టించుకోరు, అవునా? హలో అండి, అర్థమవుతుంది? ఇప్పుడు మన దుస్థితి ఏమొచ్చింది తెలుసా? నిన్న మనం చెప్పుకున్నప్పుడు ఒకప్పుడు చందమామ రావే జాబిల్లి రావే భోజనం పెట్టాలని, ఇప్పుడు ఏం పెడుతున్నామండి? సెల్ ఫోను. సెల్ ఫోన్ పెట్టి తినబెడుతున్నాం. అర్థమవుతుందా? అమ్మయ్య నిజమేనా? అప్పుడు రియలైజ్ అయ్యారు, మరి ఇప్పుడు రియలైజ్ అవుతున్నారా? సెల్ ఫోన్ పెట్టి తినబెడుతున్నారు, అవునా? సెల్ ఫోన్లో బొమ్మలు పెట్టి, చందమామలు పెట్టి, కథలు పెట్టి, మళ్ళీ అవే జోకులు పెట్టి, ఏమంటారు, యానిమేషన్ బొమ్మలు పెట్టి తినబెడుతురు కదా. అయిపోయింది. సో ఆలోచించుదాం, ఇవన్నీ కొన్ని మార్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సో ప్రజలు ఎందుకు ఇలా ఉంటారు? 5 ఫంక్షనల్ ఏరియాస్ గురించి నేర్చుకున్నాం. నెంబర్ 1 స్పిరిచువల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్. సో అందులో ప్రాముఖ్యమైనది ఆలోచన విభాగం. ఆ తర్వాత ఏంటిది చెప్పాలా? వొల్యూషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్, నమ్మకాల విభాగం గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత రేషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్, నిర్ణయ విభాగం గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత ఎమోషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్, భావోద్రేకాల గురించి నేర్చుకున్నాం. తర్వాత ఫిజికల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్, ప్రవర్తన విభాగం నేర్చుకున్నాం. ఈ 5 విభాగాలు మన మీద ప్రభావితం చూపిస్తాయి. ఇవి ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటి విషయాలు. ఓకే, ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానం ఉన్నటువంటి విషయాలు. ఇవన్నీ మనకు సంబంధించినవే కదా. ప్రతి మనిషిలో ఉండేటువంటి 5 విభాగాలు ఇవన్నీ కూడా. ఈ 5 విభాగాలను మనం మార్చుకోకపోతే, ఈ 5 విభాగాల్లో మనం మార్పు చెందాలి అంటే ఖచ్చితంగా రూట్ కాజ్కి వెళ్ళి తీరాల్సిందే. ఈ 5 విభాగాలు మారి తీరాల్సిందే, మార్చుకోవాల్సిందే. యేసు ప్రభులో ఉన్న మనము ఎందుకు మారట్లేదు, మారాల్సినటువంటి అవసరం ఏంటి, ఏ వ్యక్తి లోపల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది రేపటి క్లాస్ నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో కాబట్టి సిద్ధపడి ఉండండి. ప్రతి ఒక్కరు క్లాస్కు టైంకి రండి. చాలా చాలా లోతుగా నేర్చుకుంటారు. రేపటి నుండి మనం ఇంకా ముఖాముఖిగా 5 ఫంక్షనల్ ఏరియాస్ అయిపోయినాయి. ఇప్పుడు పర్సనల్గా నేర్చుకుంటాం. ఒక వ్యక్తి లోపల ఎన్ని రకాల బలహీనతలు ఉంటాయి, ఎన్ని రకాల బలాలు ఉంటాయి, బలహీనతలకు బలాలకు మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి, ఈ వ్యక్తి ఎందుకు ఇలాగే ఉంటున్నాడు, ఆ విషయంలో రాగానే ఎందుకు మారలేకపోతున్నాడు, ఇవన్నీ రేపటి నుండి చూస్తాం. మరి మారడం ఎలా సాధ్యమవుతుంది, మార్పు సాధ్యమేనా, ఎలా సాధ్యమవుతుందో కూడా నేర్చుకుందాం. చివరి క్లాస్ వరకు మనం మారి తీరాల్సిందే అండి. అందరం యేసుక్రీస్తు యొక్క సారూప్యతలోకి రావాల్సిందే. ఒకవేళ రాలేదు అని అంటే ఇంకా మనం ఎవరం ఏం చేయలేము. ఇంకా అందరినీ ఎవరిష్టం వారు. ఇంకా ఇంతకంటే మనం చేయడానికి ఏముండదు. ఎందుకంటే మీకు సమస్య చూపించడం జరుగుతుంది, దాని పరిష్కార మార్గం చూపించడం జరుగుతుంది, దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి సిద్ధపడి ఉండండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి, మీ కుటుంబాలను మార్చుకోండి, మీ సంఘాలను మార్చండి, మీ సమాజం మీద కూడా దాని యొక్క ప్రభావితం చూపించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.